ముప్పై ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం. ఈ 30 ఏళ్లలో ఎమ్మెల్యేగా, మంత్రిగా, ఎమ్మెల్సీగా, తెలంగాణ పెద్దల సభకు విపక్ష నేతకు కూడా పనిచేశారు. ఆయనే మహమ్మద్ అలీ షబ్బీరి. ఈరోజు మన ది రియల్ స్టోరీ గెస్ట్గా షబ్బీర్ అలీ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం. ఎలా ఉన్నారు సార్? బాగున్నాం వెంకట్ గారు. ఏం సార్, అంటే విపక్ష నేతగా పదవీకాలం పూర్తయింది, ఏం చేస్తున్నారు, ఏంటి? ఎప్పటికీ అధికారం శాశ్వతం కాదు. రాజకీయ జీవితంలో అనుకున్నప్పుడే ప్రజాసేవ కావాలి, కానీ అధికారం వస్తుంది పోతుంది. కానీ ప్రజాసేవలు మీరు ఇప్పుడు బయట చూస్తున్నారు. మీ అత్తగారింటి భుక్నూరు నుంచి మొదలు పెట్టుకుంటే తుజాల్పూర్ 5 గ్రామాల అందరు ట్రైబల్స్ వచ్చినారు. మా భూములు దున్నేసుకుంటున్నారని ఒక 10 మంది తాండాస్ వచ్చినారు. భూములు దున్ననిస్తలేరు, ఫారెస్ట్ మా ప్రాంతాలు బోనిస్తలేరు అని. కాబట్టి ఇలా సండే ఉన్న ప్రజా లైఫ్లో ప్రజలతో ఉంటూనే ఉంటాం. అధికారం వస్తుంది పోతుంది. అధికారం కొత్తదేం కాదు. 29 సంవత్సరాల్లో 30 సంవత్సరాల్లోపు మంత్రి ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా. కాబట్టి యంగెస్ట్ ముస్లిం మినిస్టరే కాకుంటే మన రాష్ట్రంలోనే చాలా తక్కువ మంది ఉన్నారు 30 సంవత్సరాల్లో మంత్రి అయిన వాళ్ళు. దాంట్లో నేను ఒకటి. రాజకీయ జీవితానికి రావడానికి మీ నాన్నగారు ప్రోద్బలం ఏమైనా ఉందా? మీ ఇంట్లో ఎవరైనా రాజకీయ ఫ్యామిలీలు ఉండేనా? 2 ఉన్నాయి. మా ఫాదర్ మొదటి నుంచి ఒక 16 ఇయర్స్ మున్సిపల్ కౌన్సిలర్గా చేసినారు. మా బ్రదర్ చేసినాడు. దానికంటే ముఖ్యమైనదంటే నా ఇంట్లో పేరు పెద్ద ఇల్లు. అది ఒక 30 సంవత్సరాల వరకు కాంగ్రెస్ ఆఫీస్ ఉండే. మీ ఇంట్లోనే? కాంగ్రెస్లోనే ఒక భాగం కాంగ్రెస్ ఆఫీస్ ఉండే. పివి నరసింహారావు గారు పెద్దలు రాజారాం గారు పెద్దలు అలాంటి వాళ్ళు, బాలగౌడ్ గారు అలాంటి వాళ్ళందరూ కామారెడ్డికి వచ్చినప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళు. అప్పుడు మీకు కామారెడ్డి నుంచి నిజామాబాద్ పోవాలంటే కలవలాలో 2 వాగులు వస్తుండే. చిన్న వర్షం వస్తే వాగు వస్తే గంటన్నర 2 గంటలు బంద్. ఇట్లనే పివి సాబు కరీంనగర్ పోవాలంటే కామారెడ్డి మీదకి వెళ్ళి 2 వాగులు వస్తుండే, ఉగ్గర్వాయి, పాల్వాంచా. ఈ వాగులు దాటాలంటే ఒక్కొక్క దినం ఉండిపోవాల్సి ఉండే. అలాంటి టైంలో ఈ కాంగ్రెస్ ఆఫీస్లో ఉండి ఇక్కడనే ఆ టైంలో హోటల్స్ ఏం పెద్దగా లేవు. 5 o'clock బంద్ అయిపోతుండే. 40 years సంగతి చెప్తున్నా. ఆ టైంలో భోజనాలు కానీ ఏమైనా ఉంటే అప్పుడు మా ఇంటికి వెళ్ళి వెజిటేరియన్ భోజనాలు వాళ్ళకు పోయేది. అట్లా 1978లో మా ఇంట్లో ఉన్నప్పుడే టికెట్ డిక్లేర్ అయింది చేయి గుర్తు అని. అప్పటి వరకు క్యాండిడేట్ డిక్లేర్ అయింది కానీ సింబల్ డిక్లేర్ కాలేదు. కాబట్టి నా ఇంట్లో కామారెడ్డిలోనే నిజామాబాద్ 9 సీట్లు, పార్ట్ ఆఫ్ కరీంనగర్ కొన్ని సీట్లు పివి నరసింహారావు గారు, రాజారాం గారు అక్కడనే డిస్ట్రిబ్యూట్ చేసినారు. అందుగురించి ఆ పెద్ద నాయకులతో నేను చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ పక్క కూర్చోవాలా, వాళ్ళ పాటలు వినాలా, వాళ్ళ బండ్లలో రావడం చేయడం అది నాకు కొత్తగా ఏం లేదు. రాజకీయ నాయకుల్లో మా ఇంటి నుంచి భోజనం వాళ్ళకు పోవాలా, లేకుంటే ఛాయ్ పంపాలా వాళ్ళకు, అట్లా సంబంధాలు ఉన్నాయి. అంటే మీరు నాన్నది అగ్రికల్చర్ ఫ్యామిలీ కదా, పొలిటికల్గా ఉంటూ అగ్రికల్చర్ కూడా చేశారు. మీరు చిన్నప్పుడు ఏమైనా పొలాలకు వెళ్ళడము, పొలాల్లో ఆడుకోవడము, పశువుల దగ్గరికి వెళ్ళడం అటువంటి ఏమన్నా చేసేవారా చిన్నప్పుడు? పొలాల్లో హాలిడే వచ్చిందంటే మంచం వేయాలా, మక్క చెల్లలో మంచం మీద ఎక్కాలా, మంచం మీద మంచి వేసుకొని మక్కలు కాల్చుకొని, లేకుంటే భూమిలో ఉన్న గడ్డలు కాల్చుకొని, సీతాఫల పండుగను కాల్చుకొని పైన కూర్చొని తినాలా. టిఫిన్ క్యారియర్ వస్తుండే, పైన కూర్చొని మంచాల మీద తినాలా. అవన్నీ నాకు చాలా షోక్ ఉండే. కింద పండుకుంటే పాములు వస్తాయని చెప్పి మా పెద్ద మనుషులు జాగ్రత్తగా పెద్ద మంచం కట్టేది, ఏదైనా పాములు గీములు వచ్చి పిల్లలకు కరుస్తారేమో అని. అట్లా ఆ టైప్లో లైఫ్ అంతా అగ్రికల్చర్ ద్వారానే జరిగింది. అంటే నాన్నగారు రాజకీయంగా ఉండడం, మీకు కూడా రాజకీయాలు రావడం. మీరు ఉన్నత విద్య అంతా యూనివర్సిటీ అండ్ హైదరాబాద్లో చేశారు కదా, అప్పుడు ఏమైనా విద్యార్థి దశలో రాజకీయాలతో సంబంధం ఉండేనా? నేను ఎస్ఎస్సి వరకు కామారెడ్డిలో చేసినాను. ఉర్దూ మీడియం నుంచి చేసినాను ఎస్ఎస్సి. దాని తర్వాత డైరెక్ట్ ఇంగ్లీష్ మీడియంకి వచ్చినాం. ఇంటర్మీడియట్ అండ్ గ్రాడ్యుయేషన్లో 2nd year 3rd year మళ్ళీ కామారెడ్డికి వెళ్ళిపోయినాను హైదరాబాద్ నుంచి. హైదరాబాద్లో పోయిన తర్వాత అక్కడ రాజకీయం ఇంట్రెస్ట్, అప్పుడు స్పోర్ట్స్ గేమ్స్ సెక్రటరీగా అట్లా అక్కడ జరిగిన తర్వాత అక్కడనే
నేను 1982లోనే మొదటిసారిగా మున్సిపల్ కౌన్సిలర్ అయినాను. 82లో అప్పుడు మీరు చదువుతున్నారా? ఎడ్యుకేషన్ అప్పుడే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది. కంప్లీట్ కాగానే మున్సిపల్ కౌన్సిలర్గా ఎలక్షన్ కాంటెస్ట్ చేసినాను. 86లో బెంగాలరావు గారు కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఫస్ట్ మండల్ ఎలక్షన్ జరిగినప్పుడు మాచారెడ్డి, మా అమ్మగారు ఊరు మాచారెడ్డి నుంచి పోటీ చేసినాను మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మండల్గా. నా జీవితము కామారెడ్డిలో ఒక అడుగు, రూరల్లో ఒక అడుగు. కానీ నేను అభివృద్ధి ఎక్కడి నుంచి అయినా అంటే మాచారెడ్డిలో మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావడంతో అక్కడి నుంచి శివశంకర్ గారు 85లో లోక్సభ ఎలక్షన్ 84లో పోటీ చేసినప్పుడు కామారెడ్డి ఎల్లారెడ్డి కలిసి ఆయనకు 31,000 మైనస్ వచ్చింది. శివశంకర్ గారు 1400 ఓట్స్ ఓడిపోయినాడు ఆయన. అప్పుడు కేవలం నాకు ఇచ్చిన 18 గ్రామాలు మాచారెడ్డి మండల్ హిట్ నక్సలైట్ ఏరియా. అక్కడనే ఆయనకు 1800 ఓట్లు మెజారిటీ వచ్చింది. అప్పుడు ఆయన పర్సనల్గా సుధీర్ కుమార్కు చెప్పి, సుధీర్ నాకు దోస్తు కాబట్టి, శివశంకర్ చిన్న కుమారుడు, అతని ద్వారా నాకు ఢిల్లీకి పిలిపించి నువ్వు కాంటెస్ట్ చేస్తావు ఎమ్మెల్యేగా అన్నారు. అప్పుడే నాది 25 ఇయర్స్ కంప్లీట్ అయింది, ఎలిజిబుల్ అయినా. చేస్తా సార్ అన్న. నీకు ఎమ్మెల్యే టికెట్ అయిపోతుంది, పోయి తయారీ చేయపో అన్నారు. కొడుకుకి పిలిచి సుధీర్ ఫ్లైట్ అరేంజ్ అయ్యి టికెట్ ఫ్లైట్లో వెళ్ళిపోతారంటే నేను లేదు సార్ ఉన్నది నా దగ్గర అని చెప్పిన. కానీ పెద్ద మనిషి నాకు టికెట్ కూడా ఆఫర్ చేసినారు, నేను వచ్చేసిన. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఒక 20-30 సీట్లు మార్చేసినారు. దాంట్లో డి శ్రీనివాస్కు నిజామాబాద్ మార్చేసినారు, కామారెడ్డి నా సీట్ మార్చేసి కామారెడ్డిలో బిఆర్ మల్లేష్ కానీ ఒక ఫిషర్ కమ్యూనిటీకి ఎక్కడ ఇవ్వలేదు, ఫిషరీస్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇచ్చినారు. రాజశేఖర్ గారు మార్చిన తర్వాత అబ్జర్వర్ ఢిల్లీ నుంచి వచ్చినాడు, కపూర్ అని ఒక కెప్టెన్ వచ్చి శివశంకర్ గారు ఇంట్లో మీటింగ్ పిలిచి గడ్డన్నాకు చేంజ్ చేసినారు, మన ఆదిలాబాదు ఇటు అందరికీ పిలిచినారు. నేనైతే పోటీ చేయ సార్ అన్నారు. ఎందుకు అన్నాం సార్, ఫిషర్మెన్ కమ్యూనిటీ ఇట్ ఇస్ 90% కాంగ్రెస్కు సపోర్ట్. వాళ్ళ దాంట్లో ఇంకో డిక్లేర్ చేసిన తర్వాత మళ్ళీ ఆయన టీట్ గుంజుకున్నట్టు వస్తుంది, నాకు సరిపోయింది. ఇట్ ఈస్ నా టర్నింగ్ పాయింట్ ఏంటంటే నేను ఒక మండల్ నాయకుడిగా డైరెక్ట్గా ఎమ్మెల్యే అరుడు షబీర్ అలీ ఆడికెళ్ళి టికెట్ తీసుకురాగలుగుతాను అని నేను 85 అనౌన్స్ కావడం, క్యాన్సల్ కావడం, 89కి యునానిమస్ అయిపోయింది. ఎవరు పోటీ లేరు అప్పటికి? నాకు విత్ ఇన్ ది మై పార్టీ నో పోటీ. కాదు సార్, ఇప్పుడు మీరు గ్రాడ్యుయేషన్ చేస్తున్నప్పుడు చాలామంది అప్పట్లో ఏదన్నా మంచి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలి, సివిల్ సర్వెంట్ కావాలి, అటువంటి అంబిషన్స్ ఉంటాయి కదా, మీకు అటువంటి లేవా? లేకపోతే నాన్నగారు నాకు ఉండే సౌదీ అరబ్లో పోయి సౌదీలో పని చేయాలని. కానీ నాకు టర్నింగ్ పాయింట్ ఏమిందంటే నేను ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్తో చేసిన, ఎంపీసీతో చేసిన. ఇంజనీర్ అయిపోయి విదేశాల్లో పోవాలా యాజ్ ఎ ఇంజనీర్గా. నాకు బిడ్డ ఇచ్చిన నా మామ కూడా సౌదీ అరబ్లో మంచి పోస్ట్లో ఉండే, నాకంటే పెద్ద ఆయన కూడా మస్కట్లో మంచి పోస్ట్లో ఉండే. కాబట్టి నేను కూడా అట్రాక్ట్ అయ్యి అక్కడ పోతే నాకు చాలా మంచి భవిష్యత్తు ఉంటుందేమో అనుకుని. కానీ ఎంపీసీలో నాకు 68% మార్క్స్ వచ్చిన తర్వాత కూడా ఇంజనీర్లో నాకు అడ్మిషన్ దొరకలేదు. దానికి కారణం ఏమంటారంటే నేను ఓసీ, బీసీకి వచ్చింది. నేను యూనివర్సిటీలో పోయి అడిగినాను రిజిస్ట్రార్ దగ్గర, అరే నాకంటే తక్కువ మార్క్ వచ్చిన వరకు ఇచ్చినారు, నాకెందుకు అంటే ఆయన బీసీ కోటాలో వచ్చినాడు, బీసీ బి గ్రూప్లో ఉన్నాడు, డి గ్రూప్లో ఉన్నారు నీ ఫ్రెండ్స్, నువ్వు ఓసీ గ్రూప్లో నీకు రాదు అన్నాడు. అప్పటి నుంచి రిజర్వేషన్ అనేది ఒక మైండ్, నేను జీవితంలో అనుకోలేదు నేను ఎమ్మెల్యే అవుతా, మంత్రి అవుతా, రిజర్వేషన్కు ఒక అని నాకు రాను. కానీ ఆ దినం ఎందుకు డెఫినెట్గా ఈ రిజర్వేషన్ తీసుకొచ్చేయాలా, ముస్లిమ్స్లో ఎడ్యుకేషన్ తీసుకురావాలంటే ఎడ్యుకేషన్ మస్ట్, వీళ్ళకి కూడా రిజర్వేషన్ కల్పిస్తేనే చాలామంది బాగుంటుంది. నాకే అన్యాయం జరిగింది, అలాంటి ఎంతోమందికి చేస్తున్నారు కదా అని మళ్ళీ నేను మ్యాథమెటిక్స్కి వెళ్ళిపోయి కామర్స్కి పోయినా, బీకామ్కి వెళ్ళిపోయినా. డిగ్రీ బీకామ్ చేశారు? ఎంపీసీతో ఇంటర్మీడియట్ చేసినాను. చేసి 1 సంవత్సరం బీఎస్సీ ఎంపీసీ చేసినాను, మళ్ళీ మార్చుకొని కామర్స్కి పోయినాను. అంత టఫ్ అయిపోయింది రా పోయి మ్యాథమెటిక్స్ కుదరదు, చదివి ఏం చేస్తాం బీఎస్సీ మ్యాథమెటిక్స్ చేసుకొని, ఫ్యూచర్ లేదు, ఈ బ్యాంకులలో జాబ్ దొరుకుతుందట కామర్స్ చేస్తే అంటే
ఈ బ్యాంక్ జాబ్ల గురించి కామర్స్కి పోయినాం. పోయి ఈ రాజకీయం తగ్గిపోయింది. మా ఫాదర్ కాంటాక్ట్ చేయనప్పుడు మా ఇద్దరు బ్రదర్స్ కాంటాక్ట్ చేసినాం. మేము ఇద్దరం గెలిచినాం. మా పెద్దన్న ఫారూక్ భాయ్, నేను ఇద్దరం గెలిచి ఇక ఆడికెళ్ళి రాజకీయ ప్రస్థానం, కౌన్సిలర్ నుంచి రాజకీయ ప్రస్థానం మొదలైంది. ఇంకా సార్ 89లో మీకు టికెట్ ఇచ్చారు, అవును గెలిచారు, అవును మంత్రి అయ్యారు. అవును. అప్పటికి మీరు చాలా యంగ్ వయసు, 31 సంవత్సరాలు. అంటే ఆ వయసులో ఆలోచనలు వేరుంటాయి, ఫ్రెండ్స్, జల్సాలు, సినిమాలు అటువంటివి ఉంటాయి. వాటిని అన్నింటినీ మీరు దూరం కాలే మంత్రి కాగానే? నా మొత్తం జీవితంలో 3-4 ఫిలింలు చూసాను. నా ఫ్రెండ్స్ అందరు ఫిలిం ఫస్ట్ డే సినిమాకి పోయేవాళ్ళు, నేను పోకపోతుండే. కొంతమంది ఫ్రెండ్స్ హైదరాబాద్కి వచ్చి రేస్కు పోయేటోళ్ళు, నేను రేస్కు పోను. వాళ్ళు ఎంబడి వచ్చేవాడిని. నేను హోటల్లో ఉండే పత్తాలు నా లైఫ్లో ఆడలేదు, రేస్ ఆడలేదు, నేను మా సినిమాలు చూడలేదు. కాబట్టి నాకు వేరే యాక్టివిటీస్ లేకుండా జస్ట్ సోషల్ యాక్టివిటీ చేయాలా, హాస్పిటల్లో ఎవరైనా ట్రీట్మెంట్కి వస్తే వానికి ఏదైనా పోలీస్ కేసులు ఇబ్బంది ఉంటే అలాంటి వాళ్ళకు చాలా. అందుగురించే మీకు పేరు తెలుసు, జగన్ అని చాలా పెద్ద నక్సలైట్. ఆయన నరేష్ అలియాస్ నరేష్. ఇప్పుడు బెంగళూరులో హెలికాప్టర్లో అది అక్కడ చంపేసి హెలికాప్టర్లో తీసుకొచ్చి వాళ్ళ డెడ్ బాడీస్ ముగ్గురికి, ఆదినారాయణ రెడ్డి అండ్ అనే దాంట్లో ఆయన కామారెడ్డికి దళ నాయకుడు ఉండే. ఆయనే యాక్సిడెంట్గా ఒక చోట క్లాష్ అయిపోయింది. మాతో సార్ నేను షబ్బీర్, అచ్చా ఆపి నువ్వేనా షబ్బీర్, ఓకే కూర్చోవని ఆయన దగ్గర ఉన్న గొంగడి వేసినారు, కూర్చోబెట్టినారు. ఇది ఎప్పుడు మీరు కౌన్సిలర్ అయిన తర్వాతనా కాకంటే? కౌన్సిలర్ కాకముందే అనుకుంటాను, 84-85లో శివశంకర్ సభ ఎలక్షన్లో ఓడిపోయినప్పుడే. నేను సార్ మీ 2-3 గ్రామాల్లో మా ఓటింగ్ బైకాట్ చేసినారు, లేకుంటే మా లీడర్ శివశంకర్ గెలిచిపోతుండే, ఉప్పల్వాయి, గిద్దా ఇవన్నీ గ్రామాలు బైకాట్ అని ఓట్లు పడలేదు, మీరు ఇస్తే ఆ ఏరియాలో మాకే ఓట్లు వస్తుండే గెలుస్తుండే. లేలే మేము ఓట్లకు వ్యతిరేకం ఉన్నాము అన్నారు. గొంగడి వేసి కూర్చోబెట్టిన తర్వాత నేను నా గొంగడి వేసి కూర్చోబెట్టానంటే, నువ్వు నీ మీద మాకు ఎంత గౌరవం ఉందో తెలుసుకో. ఎందుకు సార్ మరి అంత అంటే, ప్రజలు చెప్పినారు నువ్వు కష్టాల్లో బీద ప్రజల దగ్గర పోయి ఆదుకుంటావు, అదే మాకు కావాల్సిందే. నా దగ్గర చాలా పెద్ద పెద్ద కోటీశ్వరులు వస్తే వాళ్ళతో చెప్పులు జోడి తెప్పిస్తాం మేము, నాకు చెప్పులు దొరకాయని కాదు, మీ లెవెల్ అది అని చెప్పేవాడు జగన్ అని. ఒకటే సార్ నాకు కలిసినారు యాక్సిడెంటల్గా ఒక డిస్కషన్లో. అట్లా పేరు సంపాదించుకున్నా. నేను వెదర్ చిన్న వయసుల నుంచే ఈ యాక్టివిటీస్లో పోయినా. అప్పుడు జగన్ మీరు చేస్తున్న సర్వీస్ గురించి మావోయిస్ట్ జగన్ తెలిసింది అంటే అప్పుడు నక్సలైట్ జగన్? నక్సలైట్ జగన్ పెద్ద నాయకుడు కదా. తర్వాత రాష్ట్రంలో రాష్ట్ర సభ్యుడైండేమో మరి ఏమేమైనా కానీ, తర్వాత కామారెడ్డి నుంచి ఆయన ఈజ్ గోయింగ్ టు టాప్ లెవెల్లో వెళ్ళిపోయినాడు ఆయన. బట్ ఈజ్ పాలిటెక్నిక్ గ్రాడ్యుయేట్గా ఉండే, ఈజ్ వెరీ మాట్లాడే దాంట్లో టెక్నికల్ సబ్జెక్ట్లో కొంచెం నక్సలిజం అంటే ఉండే. తర్వాత దాంట్లో కూడా ఐడియాలజీ లేని వాళ్ళు కూడా అవసరాలకు వచ్చిపోయినప్పుడు దాన్ని కూడా దెబ్బతీసినారు. కానీ వీళ్ళంతా చదువుకున్న వాళ్ళు, హైలీ క్వాలిఫైడ్ అండ్ హైలీ ఐడియాలజీ మీద నమ్మిన వ్యక్తులు వాళ్ళు. అంటే అప్పుడు జగన్ గెలిచినప్పుడు అప్పుడు నక్సలిజం ఎందుకు వచ్చింది, నక్సలిజం కోసం ఎందుకు పోరాడుతున్నాం అని జగన్ మీతో ఆ రోజు కలిసినప్పుడు ఏమైనా చెప్పిండా? అన్నారు, మీది మాది ఒకటే, మీరు పబ్లిక్లో ఉండి పోరాడుతున్నాం, మేము అడవిలోకి వెళ్ళి పోరాడుతున్నాం, హక్కు కావాలా, గరీబులకు హక్కు కావాలా, గరీబోని భూమి గరీబోనికి ఉండాలా, ఈ పెత్తరికం దొరల పెత్తరికం అవసరం లేదు వాళ్ళది, దాని గురించే మా ఫైటు. ఇంటి ముందటికెళ్ళి పోవాలంటే వాళ్ళు చెప్పులేసి వదిలిపోవాలా, అవన్నీ పోవాలా, ముట్టుడ కార్యక్రమం పోవాలా, అలా ఈక్వల్ అందరికి సమాన హక్కుకు మేము పోరాడుతాం అన్నారు. కానీ దాని మీద అంత పెద్ద డిబేట్ నాకు జరగలేదు. జస్ట్గా ఒక టోటల్ 8 to 10 minutes డిస్కషన్ జరిగింది. మీరు మంత్రి అవుతారని ఆ రోజు ఊహించారా? ఊహించలేదు. ఎమ్మెల్యే అయితేనే ఊహించలేనప్పుడు మంత్రి అవుతుందో అని ఎక్కడ ఊహించను. టికెట్ వస్తుంది అన్నారు. 85లోనే ఒక ఆశ కలిగింది. అప్పుడు అరే మనం కూడా టికెట్ అడగచ్చు, వస్తారేమో అని అప్పుడు ఒక ఆశ కలిగింది. 89లో నిజామాబాద్కు ముస్లిం సీట్ ఇవ్వద్దని డి శ్రీనివాస్ గారు మొత్తం ముస్లిం సంఘాలను తీసుకొని 2 బస్సులు తీసుకొని చెన్నారెడ్డి గారి దగ్గరికి వచ్చినారు, డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారు. దానివల్ల మనకి ఏం పంచాయతీ లేకుండా ఏం పైరుగా ఇంటికి వచ్చింది టికెట్. సంతోష్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా వచ్చి ఇగో నీ బీఫామ్ తెచ్చినా ఇచ్చామని, అంత ఈజీగా ఉండే సిస్టమ్ ఆడ. అప్పుడు మీరు ఎమ్మెల్యే కంటే ముందు అసెంబ్లీ మీద దాడి చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? 1988లో
మేమందరము సుధీర్ కుమార్ ఇంట్లో కూర్చొని ఉన్నాము. నాతో సుధీర్ రెడ్డి, ఇప్పుడున్న ఎమ్మెల్యే విఎన్ రెడ్డి, మన తాజ్ హోటల్ ఉండే అశోక్ అని, పురాణపుల్ అశోక్ అని ఈజ్ వెరీ ఫేమస్ ఉండే, చాలా మంచి క్యాడర్ వ్యక్తి. అలాంటి అందరం కూర్చొని యూత్ కాంగ్రెస్ మీటింగ్ మాట్లాడుకుంటున్నాం. ఫోన్ వచ్చింది. అప్పుడేం ఫోన్లో ఏం మొబైల్ ఏం లేదు. వచ్చి సార్ అసెంబ్లీలో అశోక్ గజపతి రాజీవ్ గాంధీ గారిని బాగా తప్పు అన్పార్లమెంటరీ భాష మాట్లాడి ఆరోపించినారు. ఇందిరాగాంధీ గారి హత్యలో ఆయన కుమారుడు రాజీవ్ గాంధీని హత్య చేయించి ప్రధానమంత్రి కావాలని అమ్మను హత్య చేయించినాడు అని ఆన్ రికార్డు అశోక్ గజపతి గారు యాజ్ అ ఫైనాన్స్ మినిస్టర్గా చెప్పినారు. అసెంబ్లీలో మాట్లాడారు 88లో. మేమన్నాం అట్లనా, చలో ఆయన ధర్నా చేద్దామని. కొంతమంది ఆయన ఇంటికి పోయినారు, ఆయన అసెంబ్లీకి వచ్చేసాడు. మేము అసెంబ్లీకి పోయినాం. అసెంబ్లీలో పోలీస్ ఎక్కడ ఏంది, ఇద్దరు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటుండే. వాళ్ళు మా ఫ్లాగ్ చూసుకొని, కాంగ్రెస్ ఫ్లాగ్ చూసుకొని అది ఇండియా ఫ్లాగ్ అనుకొని ఆడు సల్యూట్ కొట్టి ఇట్లా మాకు వే చూపించినాడు, ఇట్లా పోను అని. మేము డైరెక్ట్ అసెంబ్లీలో పోయినాం. అసెంబ్లీలో అప్పటి వరకు ఎప్పుడు అసెంబ్లీ లోపల పోయి చూడలే. కొత్త అసెంబ్లీ ఇది, పాతది పోయినండి నేను చిన్నప్పుడు. కొత్త అసెంబ్లీ చూడలే. అది డైరెక్ట్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళిపోయింది. పోయే వరకు హౌస్లో అయిపోయింది. అరే మాకు కూడా ఆశ్చర్యంగా, హౌస్ నడుస్తుంది అప్పటికి. హౌస్ నడుస్తుంది. స్పీకర్ నారాయణరావు గారు చైర్ మీద ఉన్నారు, హౌస్ నడుస్తుంది. అది మాకు ఇంకా మేము పొమ్మంటే పోతలేం, బయట అట్లనే కూర్చున్నాం. పోలీస్ వచ్చింది, వెహికల్ తీసుకొచ్చింది, అరెస్ట్ చేసినారు. పొమ్మంటే మేము పోతలేం. 300 మంది ఉండే. మేము అందరినీ డిస్పాచ్ చేసి 31 మెంబర్స్ ఇంపార్టెంట్ అందరూ ఆగిపోయినాం. స్పీకర్ గారు ఆ రాత్రికి మళ్ళీ సెషన్ కండక్ట్ చేసి, స్పెషల్ సెషన్ 8:30, 9 o'clock మాకు 30 దినాల జైలు విధించినాడు అసెంబ్లీ. స్పీకర్ ఆదేశాలు, పోలీస్ కేసు లేకుండా స్పీకరే డైరెక్ట్. దాన్ని ఇక తీసుకుపోయి మాకు ముషీరాబాద్ జైల్లో పెట్టినారు. ముషీరాబాద్ జైల్లో పెట్టిన తర్వాత మేము ఖైదీలా కామా ఆ డిస్కషన్ జరిగితే, ఇండియన్ పైనల్ కోడ్ ప్రకారంగా మేము ఖైదీలు కాము కాబట్టి మేము ఖైదీలు కాము, మీరు ట్రయల్ ఎట్లా ఉంటుంది, మీ సొంతం బట్టలు తీసుకోవచ్చు అని కొన్ని ఫెసిలిటీస్ వచ్చినారు. 29 దినాలు మేము లీగల్ బ్యాటిల్ చేసినాం. హైకోర్టు పోయినాం, సింగిల్ బెంచ్ కొట్టేసింది 6 దినాల తర్వాత. డివిజనల్ బెంచ్ పోయినాం, చీఫ్ జస్టిస్ బెంచ్లో వాళ్ళు కొట్టేసినారు. దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ బెంచ్ పోయినాం, అది కొట్టేసింది. సుప్రీంకోర్టు పోయినాం, సుప్రీంకోర్టులో ధర్మాసనం కూర్చున్నది, కాన్స్టిట్యూషన్ బెంచ్. అది 1 day బిఫోర్ 29 దినాలు జైలు మాది కంప్లీట్ అయినాక ఆ దినం మాకు రేపు ప్రొద్దున మేము బయటికి వస్తాం, కానీ అదే 24 hours ముందు మాకు బెయిల్ రిలీజ్ ఈ ఆర్డర్ ఇస్తే, అది గమ్మత్ జోక్ ఏముంది అంటే, అది ఆర్డర్ రాగానే ఈయన ఖమ్మం వెళ్ళిపోయింది స్పీకర్ గారు నారాయణరావు గారు ఇది కార్యక్రమంలో. ఆ జమాన్లో టీవీలు మన దగ్గర లేకుంటే ఈ ఢిల్లీ నుంచి దూరదర్శన్ అండ్ BBC ఫ్లైట్ తీసుకొని వచ్చినారు మీ కవరేజ్ కోసం. మా కవరేజ్ గురించి ఢిల్లీ నుంచి కూడా టాప్ ఇంగ్లీష్ పేపర్స్ వాళ్ళు, బేరస్ వాళ్ళు వచ్చినారు. హైకోర్టు ఏమో రిలీజ్ చేయమంటుంది, సుప్రీంకోర్టు ధర్మాసనం. స్పీకర్ గారు లేరు. సీఎం గారి దగ్గర అడ్వైజర్స్ పోయి చెప్పినారు, ఎన్టీ రామారావు గారు, ఇది సుప్రీంకోర్టు ధర్మాసనం ఆర్డర్ ఉంది, ఇది ఇంప్లిమెంట్ చేయకుంటే మాత్రం మన గవర్నమెంట్ని కూడా డిజాల్వ్ చేసేస్తారు, మీరు డిసిషన్ తీసుకోండి అన్నారు. అప్పుడు ఎన్టీ రామారావు గారు హెలికాప్టర్ ఇచ్చి, ఫైల్ ఇచ్చి ఖమ్మం పంపిస్తే, ఖమ్మం మీద సంతకమై హెలికాప్టర్ నుంచి మళ్ళీ మా ఫైల్ వాపస్ వచ్చి, యాజ్ పర్ ది జైల్ మాన్యువల్ ప్రకారంగా ఆఫ్టర్ సన్సైట్ ఇడవద్దు. కానీ మాకు రాత్రి 8 నుంచి స్టార్ట్ చేస్తే 10:30, 11 వరకు మాకు 1 by 1 వదులుకుంటా 31 చేస్తే ఆడ రాత్రి 10:30, 11కు జులూస్ నుంచి ఇంటికి 2 o'clock వరకు మొత్తం హైదరాబాద్ తిరుగుకుంటా జులూస్తోని మా ఇంట్లకు మేము వచ్చినాం. అంటే అప్పుడు మీరు హీరోలు అయ్యారు జైలు నుంచి. ఆ 29 దినాలు దేశమంతా డిబేట్ జరిగింది. మేమైతే కొంచెం ముదిరిన వాళ్ళు ఉన్నాం, ఏజ్ ఉంది. కానీ అండర్ 16 year పిల్లలు కూడా మాతోనే అరెస్ట్ అయ్యారు, కొంతమంది 10th class విద్యార్థులు కూడా యూత్ కాంగ్రెస్. ఇట్లా ఈ చిన్న విద్యార్థులు కూడా
అండర్ 16 ఇయర్స్ కూడా అరెస్ట్ అయినారు, అట్లా పెట్టాడు ఇల్లీగల్ కదా. ఇంకోటి కాన్స్టిట్యూషనల్ ప్రకారంగా మాకు హక్కు వాళ్ళకు డిఫెండ్ చేసే హక్కు ఇవ్వలేదు స్పీకరు, డైరెక్ట్ జైలు విధించినారు. వాళ్ళను కూడా పిలిచి మీరు ఎందుకు అసెంబ్లీలో వచ్చినారు, కారణాలు ఏముండే, మీ ఉద్దేశాలు ఏముండే అడగాల ఉండే. అది దాని మీద ఇచ్చి స్పీకర్ జడ్జిమెంట్ కంటే ఆయన పవర్కు ఆ ఛాలెంజ్ చేయలేదు. మీ ఒపీనియన్ కూడా తీసుకుంటే బాగుండు అనేది. అంటే ఫండమెంటల్ రైట్స్ దెబ్బతిన్నాయి, వాళ్లకు స్వచ్ఛత అడగాలుండే, మీరు అడిగి పనిష్మెంట్ ఇవ్వాలండే, అడగకుండా పనిష్మెంట్ ఇచ్చినారు కాబట్టి మీ ఆర్డర్ చెల్లదు. సార్ ఇప్పుడు మీరు 30 రోజులు అంటే 29 రోజులు 30 రోజులు మీరు జైల్లో ఉన్నారు. జైల్లో ఉన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎందుకు వచ్చాంరా ఈడికి ఏంటి అంటే లేదు, జైల్లో కూడా ఫైటింగ్ జరిగింది కదా. ఒక బ్యారెక్లో దేవినేని నెహ్రూ గారు ఉన్నారు, నెహ్రూ రంగా మన రంగా కేసులో వాళ్ళు ఉన్నారు, ఆర్టిక్ గ్రూప్. ఒక దాంట్లో మేము ఉన్నాం. కానీ ములాఖాత్ సమయంలో ఇద్దరికి ఒకటే దాంట్లో వచ్చేసేవాళ్ళు. అట్లా ఒకసారి ఇద్దరికి మధ్యలో తూకిత్తా మైకిత్తా అని అయితే వాళ్ళు కత్తి కతారాలు పట్టుకొని మా మీద అటాక్ వచ్చినారు. అప్పుడు ముస్లిం జైలర్గా ఉండే సూపరింటెండెంట్ ఆఫ్ జైల్, ఆయనే రివాల్వర్ తీసుకొని మీరు మాకన్నారు, మీరు తొందరగా వెళ్ళిపోండి లోపల, లేకపోతే నేనే కాల్చుకుంటాను, మీరు స్టూడెంట్. వాళ్ళు చాలా ముదిరిన కేసు, ఎన్నో కేసులు, రౌడీ షీట్ కేసులు ఉన్నాయి అందరి మీద, మీరు పోరాడలేరు, చిన్నపిల్లలు, మీరు 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 పొండి అని మా బ్యారెక్స్లో తీసుకుపోయి వదిలేసినాడు. ఇక్కడ ములాఖాత్ దగ్గరికి వెళ్ళి బయట అంతా పోలీసు వచ్చేసింది, ఆయన అనుమతి ఇవ్వకుండా. ఇక దాని తర్వాత సెక్యూరిటీ బాగా టైట్ అయిపోయింది మాకు, వాళ్ళకు టైమింగ్ కూడా చేంజ్. ఎందుకు మీకు దేవినేని నెహ్రూకు మీ టీం అంటే మీ టీం 31 మంది దేవినేని నెహ్రూకు ఎందుకు జరిగేది అక్కడ? ఆ ములాఖాత్ దగ్గర వాళ్ళకు కూడా కలిసితందుకు వస్తారు కదా, అప్పుడు టీడీపీ 1-1 వస్తున్నారు. మా దగ్గర ఏమో 100 పిల్లలు రోజు యూత్ కాంగ్రెస్ ప్రొసెషన్తో రావాలా, మా అంతా కలవాలా, పోవాలా, డైలీ ఉంది. వాళ్ళకి డిస్టర్బ్ అవుతుంది, వాళ్ళ అడ్జస్ట్మెంట్ ఉండే, వాళ్ళకు అన్నీ వచ్చేస్తుండే జైల్లో, సిగరెట్ కానీ అది కానీ ఇది కానీ. ఈ మా వల్ల వాళ్ళకి టైట్ అయిపోయింది, వాళ్ళకి కొంచెం కోపం ఉండే. ఆయన పార్టీ కూడా డిఫరెన్స్ కదా, టీడీపీ మీరు కాంగ్రెస్ అప్పుడున్న మా కాంగ్రెస్ ఎమ్మెల్యేకి హత్య కేసులో వాళ్ళు ఉన్నారు కదా సార్. అంటే మీరు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎన్నికలు జరిగినాయి, మీరు ఎమ్మెల్యేగా అదే అసెంబ్లీ మీద దాడి చేశారు, అదే అసెంబ్లీకి మీరు ఎమ్మెల్యే వెళ్ళారు. ఎలా ఫీల్ అయ్యారు ఆ టైంలో? డెఫినెట్ ఆ దినం ఫీల్ అయినాను, చాలా పేపర్లు కూడా రాసినారు. ఏ అసెంబ్లీ మీద దాడికి పోయిన నాయకుడు ఇవాళ అసెంబ్లీలో మరి ఎమ్మెల్యేగా అడుగుపెట్టి ఓత్ తీసుకుంటున్నాను, నేను దీని విలువలను కాపాడుతానని. కానీ మా ఇంటెన్షన్ అయితే అప్పుడు కూడా అసెంబ్లీలో పోయి గడబడి చేయాలని కాదు, అసెంబ్లీ లోపల పోయినాం కూడా మాకు తెలియదు. లోపల పోయి ఎక్కడికి వచ్చేసారు మన బాబు మేము అని. ఆ గేట్లు లేవు, చెకింగ్ లేదు, అప్పుడు ఏం లేదు. ఆ జమాన్లో అసెంబ్లీ ఒక గేట్ వదిలిస్తే అంత లోపలంతా ఫ్రీయే. చిన్నారెడ్డి క్యాబినెట్లో మీరు మంత్రి అయ్యారు, అప్పటికి చిన్నారెడ్డితో మీకు సన్నిహితం ఉండేనా? లేదు, చిన్నారెడ్డి గారితో నాకు సన్నిహితం లేదు. కానీ ఆయనకి ఏముందంటే తెలంగాణ నుంచి ఒక ముస్లింకి ఇవ్వాలా, మరి ఆయనకంటే రాజీవ్ గాంధీ గారు పర్సనల్గా నా పేరు ప్రస్తావన తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నప్పుడు డాక్టర్ మరి చిన్నారెడ్డి గారు ఏం అబ్జెక్షన్ పెట్టకుండా ఓకే అన్నారు. అట్లా నా పేరు క్యాబినెట్లో ఇంక్లూడ్ అయ్యింది. అప్పుడు మీకు మైనార్టీ వెల్ఫేర్ నాకు అప్పుడేమో డాక్టర్ మరి చెన్నారెడ్డి గారు ఫస్ట్ వజీర్ ఔఖాఫ్ ఇచ్చి నాకు నెల్లూరు ఇన్ఛార్జ్ మినిస్టర్గా వేసినారు. నేను నెల్లూరులో పోయిన తర్వాత కుప్పల రాజు గారు యాజ్ ఎ కలెక్టర్గా ఉన్నారు నెల్లూరులో. అప్పుడు డిడిఆర్సీ మీటింగ్లో, డిస్ట్రిక్ట్ రివ్యూ కమిటీ మీటింగ్లో ఎన్ జనార్దన్ రెడ్డి గారు యాజ్ ఏ హైయర్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అండ్ అనదర్ నల్లపరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఏమో R&B మినిస్టర్గా ఉండే. వాళ్ళిద్దరి మధ్యలో ఈయన ఎస్ అంటే ఆయన అంటే అయింది. నేను పీస్ఫుల్గా 3 గంటలు మీటింగ్ బాగా నడిపించిన. అది డాక్టర్ మరి చెన్నారెడ్డి గారికి న్యూస్ వచ్చింది. న్యూస్తో సహా నేను నెక్స్ట్ డే పోయినా, ఏమైంది ఎట్లా అయింది అని రివ్యూ చేసిండు. అతను ఇట్లా అయింది అన్న, బయట మేరీ గాడి మీ అన్నాడు. బెంజ్ బండ్లో కూర్చున్నా ఆయన పక్కకే. డైరెక్ట్గా అసెంబ్లీ మన పబ్లిక్ గార్డెన్లో ఇప్పుడున్న కౌన్సిల్ బిల్డింగ్లో జూబ్లీ హాల్లో వచ్చిన. డాక్టర్ సాబ్ ఫైల్స్ అన్నీ అక్కడనే చూస్తుండే. వచ్చినాక సార్ ఇది రివ్యూ మీటింగ్లో మినిట్స్ తీసుకొచ్చినాను అన్న. అచ్చా వెరీ గుడ్ అని
అప్పుడు ఆయన ప్రిన్సిపల్ సెక్రటరీ కుమారస్వామి రెడ్డికి అన్నారు, కుమారస్వామి రెడ్డి గారు మీరు ఇప్పటి వరకు డీడీఆర్సీ మీటింగ్స్ ఎన్ని అయినాయో ఆల్ మినిస్టర్స్ది పెట్టి దాని మీద రివ్యూ మీటింగ్ పెట్టమన్నారు. ఆయన ఏమన్నాడు, अब तक कोई भी नहीं ला के दिए, फर्स्ट मीटिंग एक ही पहला है साहब. क्या बोल रहे हो? सुबह ब्रेकफास्ट पे मीटिंग बुलाओ मेरे घर पे ఆల్ మినిస్టర్స్ కొన్నారు. అందరు మంత్రులు ముఖ్యమంత్రి గారికి ఇంట్లో తారనాకలు బ్రేక్ఫాస్ట్ అయిపోయాక ఇద్దరు అవుటో అన్నాడు. లేచి వచ్చిన అందరు అన్నారు ఇతనికి తెలుగు రాదు, ఫస్ట్ టైం ఎమ్మెల్యే, నెల్లూరు అలాంటి కాంప్లికేటెడ్ డిస్టిక్, ఇద్దరు సీనియర్ మంత్రులు ఉన్న చోట ఇతడు పోతారంటే నేను పంపించిన సక్సెస్ చేసి ఇగో ఇష్యూస్ తీసుకొచ్చినాడు. సోమశిల ప్రాజెక్ట్ మీద ఏం చేయాలా, ఇంటర్ స్టేట్ తమిళనాడుకు మనకు ఏం చేయాలా, మన ఇంటర్ డిస్టిక్ సమస్యలు ఎట్లా చేయాలా, ఇవన్నీ ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని నేను జయలలిత మాట్లాడుకుని చేసే ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని మన స్టేట్లో తీసుకునే ఇష్యూస్ ఉన్నాయి. ఇవన్నీ మీరు ఇష్యూస్ తీసుకురాకుండా మీరు మీటింగ్ పోయి ఏం చేసి వచ్చినారు, రేపు నెక్స్ట్ మీటింగ్లో ఏమని సమాధానం చెప్తారు మీరు. కాబట్టి నేను ఈరోజు షబ్బీర్కి ఇద్దరాజు డ్రాఫ్ట్ చేయండి గవర్నర్కు, ఏమేమి ఖాళీ ఉన్నాయి మన దగ్గర. సార్ షుగర్ ఉంది, మినిస్టర్ ఫర్ షుగర్, ఇంకేముంది ఫిషరీస్, మినిస్టర్ ఫర్ ఫిషరీస్, ఇంకేముంది ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్, 3. చలో మీకు ప్రమోషన్ వచ్చింది అప్పటికప్పుడు స్పాట్లో అందరు ఎదురుగా మంత్రులు కూర్చోబెట్టి 3 పోర్ట్ఫోలియోస్ అదే దినం ఇచ్చినాడు. సాయంత్రం 3 o'clock వల్ల గవర్నర్ నుంచి వచ్చేసింది నాకు రాజ్భవన్ నుంచి, ఇంకా అడిషనల్ మీకు 3 పోర్ట్ఫోలియోస్ అయిపోయినాయని. ఇక అప్పుడు పాపం మాగంటి రవీంద్రనాథ్ రెడ్డి గారు ఏం చేసినావు పెద్ద ఆయనకు ఓకే ఫైట్ మారా పట్టని జోక్గా అన్ని ఛార్జెస్ అదనంగా ఇచ్చారు, అంటే అన్ని శాఖలు ఫిషరీస్ కానీ ఇంకా 2-3 శాఖలు ఇచ్చారు కదా. అప్పుడు ఏమనిపించింది, అంటే ఏదో ఘనకార్యం చేశాను కాబట్టి ఇచ్చారనే ఫీలింగ్లో వచ్చారా మీరు? లేదు, భయం పడ్డది. ఆఫీసర్స్ మాత్రం చాలా సీనియర్స్. ఇప్పుడు ఫిషరీస్లో చల్లపగారు మొన్నటి వరకు ఉండే కదా, ఆయన కమిషనర్ ఫిషరీస్. రెవెన్యూకి వచ్చే వరకు త్రివేది అని చాలా సీనియర్ ఆఫీసర్. షుగర్కి వచ్చే వరకు కేసీ మిశ్రా అని వెరీ సీనియర్ ఆఫీసర్. వెరీ ఆనెస్ట్ కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్ టీమ్. నాకు అదృష్టం ఏమంటే ఆ టైంలో నాకు శాఖలు ఇచ్చిన సెక్రటరీస్ ఉన్నాయో చాలా పవర్ఫుల్, ఆనెస్టు, ఎదురువానికి నేర్పించేవాళ్ళు. అయితే నాకు లక్ ఏమైందంటే వాళ్ళు ఎప్పుడు కూడా నాకు చిన్న చూపు చూడకుండా నాకు నేర్పించినారు. देखो आप सेक्रेटरी ये ऐसा होता, ఇట్లా మాట్లాడండి, ఇది చేయండి, అసెంబ్లీలో ఈ క్వశ్చన్కు ఇట్లా బ్రీఫ్ చేయాలా. యాక్చువల్ ఆయన పోర్ట్ఫోలియో లేకున్నా కొందరు నాది ఉన్నదంటే వేరే పోర్ట్ఫోలియో ఆఫీసర్ కూడా వచ్చి కూర్చొని బ్రీఫింగ్ ముగ్గురు ఐఏఎస్ ఆఫీసర్లు చేసేవాళ్ళు. అరే బచ్చా హే, దాంట్లో నా మీద ఎందుకు ఆ దేవుడు వల్ల మీకు అంత ప్రేమ కలిగించినారో ఒక ఫ్యామిలీ మెంబర్గా, ఫ్యామిలీ కొడుకు లేకుంటే చిన్న తమ్ముడు అలాంటి చూసినందుకు నేను అన్ని పోర్ట్ఫోలియోస్లో ఏది ఇచ్చినారో సీఎం గారు పర్ఫెక్ట్గా చేసినాను. బికాజ్ ఆఫ్ ఆఫీసర్లు మంచిగా దొరికినారు, మంచి సలహాలు ఇచ్చినారు. దానివల్ల నేను కూడా సక్సెస్ అయినా. నా సక్సెస్లో వాళ్ళ పాత్ర కూడా ఉంది ఐఏఎస్ ఆఫీసర్. అంటే ఇప్పుడు 89లో మీరు మంత్రి అయ్యారు, కానీ అప్పుడే కదా సార్ 3 సీఎంలు మారిపోవడం. అవును, చెన్నారెడ్డి, నేదురుమల్లి, కోట్ల విజయశ్వరరెడ్డి, ఈ 3 దగ్గర ఎలా ఉండేది మీకు సంబంధాలు? జనార్దన్ రెడ్డి దగ్గర కొద్ది దినాలు బాగానే ఉండే, ఎందుకంటే ఆయన శివశంకర్ సాబ్తో కొద్ది బాగా అయినాక మళ్ళీ ఆయనకి చెడిపోయినాక మాతో కూడా చెడిపోయింది. విజయభాస్కర్ రెడ్డి గారితో ఏమైందంటే మేము రాజశేఖర రెడ్డి గారికి అవుట్రైట్ సపోర్ట్ చేసినాం కాబట్టి నాకు 2 మార్కాలు ఉండే. ఒకటేమో శివశంకర్ సంబంధించి సుధీర్ కుమార్ ఫ్రెండు, రెండోదేమో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డికి. అంత యూత్ అంటే అటే ఉండే కదా. అవును, కానీ రెస్పెక్ట్ కానీ అది ఇవ్వకపోతే కానీ ఇంటుండే మాత. నేను పోగానే ఏంది సార్ ఇట్లా ఉంది విషయం అంటే నచ్చింది పో కథ. అదే సమరసింహారెడ్డి వాళ్ళు విసరిస్తే వాళ్ళు గంటలు కూర్చునే వాళ్ళు మాకు 2-3 నిమిషాల్లోనే మాట్లాడి పంపిస్తుండే. మరి చెన్నారెడ్డి గారు కోట్ల విజయశ్వరరెడ్డి గారు ఆయన దాంట్లో మినిస్టర్ ఫర్ వక్ఫ్ అండ్ హజ్ అయింది. దాని తర్వాత ఒకసారి నేను ఏదైనా చెప్పుకొని అని పోయే వరకు ఒక్కటే చీఫ్ సెక్రటరీ వాళ్ళు ఇద్దరు ఉన్నారు. సార్ ఇవాళ నాకు 5 నిమిషాలు కావాలా, కొంచెం మీరు వినాలా సార్ అన్న. అంటే ఏమనిపించిందో చెప్పు అనగానే
సార్ నేను మినిస్టర్ ఉన్నాను కానీ నాకు ఒక్క సెక్రటరీ రాడు. ఎందుకు రాడు అంటే నా కింద డైరెక్ట్ సెక్రటరీస్ లేరు సార్. మైనారిటీ నా ఉర్దూ అకాడమీ ఏమో ఉర్దూ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉంది. ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ బడ్జెట్ 1400 crores ఉంది. నా బడ్జెట్ కేవలం 3 లక్షల రూపాయలు ఉన్నది నా ఉర్దూ అకాడమీ. వాడు రాడు. వాళ్ళు ఏమంటారంటే ఇంత పెద్ద డిపార్ట్మెంట్ ఎవరు చిన్న ఆఫీసర్ పంపుతారు. ఈ వఫ్ అనేది రెవెన్యూలో ఉన్నది సార్. రెవెన్యూ సెక్రటరీస్ పవర్ఫుల్ సెక్రటరీ ఉంటారు, ఎవరికైనా తెలుసు. ఆయన నా దగ్గర రావాలంటే నా ఇష్యూస్ స్మాల్ ఇష్యూస్ ఉంటాయి. ఎవరో జాయింట్ అసిస్టెంట్ సెక్రటరీ డిప్యూటీ సెక్రటరీ లెవెల్కు పంపిస్తున్నారు. అంటేనే మైనార్టీ కమిషన్ జిఏడీలో ఉంది. జిఏడీ సెక్రటరీ అసలే అందుబాటులో ఉండరు. అలాగే మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఇండస్ట్రీలో ఉంది. మరి నా దగ్గర ఒక్క డిపార్ట్మెంట్ ఇంకా మంచిది కదా. యూ కాల్ 4 secretaries ఎట్ ఎ టైం. కాదు సార్, ఒక్క సెక్రటరీ కూడా నా దగ్గర రావడం. ఐ ఇష్యూ ఆర్డర్స్ అన్నారు. సార్ మీరు ఇస్తే ఒక్క టైంకే నడుస్తుంది, తర్వాత నడవదు అంటే ఇంకేం కావాలి సార్. మాకు ఒక మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయండి సార్. మా డిపార్ట్మెంట్ ఉంటే మాకు సెక్రటరీ మాకు రివ్యూ అవుతుంది. ఎలా ఫైనాన్స్ ఉందో, ఎలా రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లా ఒక మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ చేయండి సార్ అన్న. వన్ అంబ్రెల్లా కింద అన్ని డిపార్ట్మెంట్ తీసుకురండి అని అంటే థ్యాంక్స్ టు ది చీఫ్ సెక్రటరీ, అప్పుడున్న జవహరత్ రెడ్డి అని చీఫ్ సెక్రటరీ. సార్ ఈ సబ్జెక్ట్ ఆయన చెప్పింది కొంచెం వాస్తవం ఉన్నది సార్. మనం చెప్తే ఒక్కసారి పోతారు సెక్రటరీ, మళ్ళీ బోరు సార్ అన్న. మరేంది అంటే నువ్వు కూర్చొని ఇద్దరు మాట్లాడు. సరే నేను బయటికి వచ్చేసిన. చీఫ్ సెక్రటరీ సార్ బయటికి వచ్చి రేపు మన ఆఫీస్లో సెక్రటరీలో మనం కలుసుకుందాం అన్నాడు. సరే అన్న. అప్పుడు కూడా ఇదే ఫోన్ రింగు గుట్టు ఇట్లా తిప్పుడు ఉండే. ఫోన్ వచ్చింది. సార్కు 9:30కి సెక్రటరేట్ వచ్చేయమని మా పిఎస్కు ఇంటిమేషన్ వచ్చింది. నేను పోయి కూర్చున్నాం. 10:30 1 hour 1.5 hour కంప్లీట్ ఆయనకు పిక్చర్ అర్థమైపోయింది. 15 daysలో ఆయన డ్రాఫ్ట్ పుటప్ చేసిండు. క్యాబినెట్లో పెట్టినారు. 1993లో భారతదేశంలో మొదటిసారిగా మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అని క్రియేట్ అయింది. క్రియేట్ చేసిన వ్యక్తుల్లో విజయభాస్కర్ రెడ్డి, ఫస్ట్ మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్ భారతదేశంలో అయిన వ్యక్తి షబీర్ అలీ. అప్పుడే అనుకుంటా ముస్లిం రిజర్వేషన్ సంబంధించి జిఓఎంఎస్ తర్వాత సెకండ్ ఇయర్. ఇది 93లో అయింది. 93లో 94లో కాపు ఉద్యమం స్టార్ట్ అయింది. ఆయన మన కాపు నాయకుడు ముద్రగా పద్మనాభం అప్పుడు కూడా ధర్నా స్ట్రైక్లో ఉన్నాడు. ఉన్నప్పుడు మాట్లాడుకున్న తర్వాత డిక్లరేషన్ చేద్దామని ఏలూరు సదస్సు అయింది. విజయభాస్కర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఏలూరు సదస్సులో బీసీ డిక్లరేషన్. అప్పుడు కొంతమంది ఉన్నారు, మైసూర్ రెడ్డి కూడా ఉండే. ఉన్నప్పుడు డ్రాఫ్టింగ్ చేసేటప్పుడు పాపులేషన్ని బట్టి కాపుస్తాని ముస్లిమ్స్ పర్సంటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి దానికి జివో 30 బీసీ రిజర్వేషన్ జివో 30 అందులో ఏం పెట్టినారంటే ముస్లిం, కాపు, తెలుగ, బలిజ, ఒంటరి ఇట్లా 14 కమ్యూనిటీస్కు బ్యాక్వర్డ్ క్లాస్లో చేర్పించి ఆ దినం ఏలూరులో డిక్లేర్ చేసి, అది ఎప్పుడు 94 ఆగస్ట్లో 3 నెలల ఎలక్షన్. దాన్ని కమిషన్ జస్టిస్ పుట్టుస్వామి అని ఒక రిటైర్డ్ హైకోర్టు జడ్జ్ గారిని పుట్టుస్వామి కమిషన్గా ఆయనకు జడ్జ్గా నియమించినాం కూడా. అది ఆగస్ట్లోనే. 3 నెలలు ఎలక్షన్ వచ్చింది. డిసెంబర్లో ఘోరంగా ఓడిపోయి ఓన్లీ మాకు 24 26 ఎమ్మెల్యేలే గెలిచినారు. అప్పుడు కూడా అపోజిషన్ స్టేటస్ లేదు. పి జనార్దన్ లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా, కానీ వితౌట్ అఫీషియల్ పోర్ట్ఫోలియో లేకుండా సిఎల్పి నాయకుడు ఆయన. అయితే అప్పుడు స్టార్ట్ అయింది, కానీ ఇంప్లిమెంట్ కాలేకపోయింది. బికాస్ గవర్నమెంట్ మారిపోయింది. ఎన్టీ రామారావు గారు 8-9 months ఉన్నారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చినారు. చంద్రబాబు నాయుడు గారు ఈ పుట్టుస్వామి కమిషన్కి 6 టైం ఎక్స్టెన్షన్ ఇచ్చినాడు. వితౌట్ ఎనీ ప్రిలిమినరీ రిపోర్ట్స్ తీసుకోకుండానే 6 సార్లు ఎక్స్టెన్షన్ ఇస్తా పోయిండు. 9 years కొనసాగిండి ఆయన యాజ్ చైర్మన్గా. 2004 మా గవర్నమెంట్ వచ్చే వరకు ఆయన పుట్టుస్వామి గారు ఆయననే ఉన్నాడు. మన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే వెరీ నెక్స్ట్ డే ఈజ్ రిజైన్డ్ అండ్ వెళ్ళిపోయినాడు. రిపోర్ట్ చూస్తే దిర్ ఇస్ నో రిపోర్ట్. ఒక్క సింగిల్ పేజ్ రిపోర్ట్ కూడా ఇవ్వలేదు.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసిన మిస్టేక్ ఏంటంటే 6 సార్లు ఎక్స్టెన్షన్ ఇచ్చినప్పుడు రివ్యూ చేస్తారు. మీరు చైర్మన్గా 3 సంవత్సరాలు మీకు ఏమేమి చేసినారు, ఎన్ని జిల్లాలు తిరిగినారు, ఏం రిపోర్ట్ చేసినారు ఇస్తాపోయినాడు. ఎందుకంటే ఇది కూల్ బాక్స్లో పెట్టాలంటే ముస్లిం అండ్ కాపు. అంటే ఆ రోజు చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు ముస్లిం రిజర్వేషన్లు ఇవ్వాలి అనేది. ముస్లిం అండ్ కాపు తెలుగా బలి అందరూ ఉన్నారు దాంట్లో. ఆ జియో 30లో 14 మెంబర్స్ ఉన్నారు. సార్ అంటే మీరు 89లో మంత్రిగా మొత్తం 3 సీఎం దగ్గర కూడా క్యాబినెట్లో ఉన్నారు. ఆ టైంలో ఒకటి ఇన్సిడెంట్ జరిగింది, కమ్యూనల్ రైట్స్ అయినాయి హైదరాబాద్లో. దాని వెనకాల ఆ రోజు ఎంపీగా ఉన్న రాజశేఖర రెడ్డి ప్రమేయం ఉంది. డాక్టర్ చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కమ్యూనల్ రైట్స్ అయింది. అయినప్పుడు ఏమైందంటే ఈ బ్లాక్ డ్రెస్ పెట్టుకునే అన్నప్పుడు అప్పటికే ఈ అయ్యప్పకు బ్లాక్ డ్రెస్ వేసే విషయంలో చాలా అప్పటికంత ఫేమస్, అందరు వేసుకునేవాళ్ళు కారు, చాలా తక్కువ మంది వేసుకునేవాళ్ళు బ్లాక్ డ్రెస్. ఆ బ్లాక్ డ్రెస్ చేసుకున్నారంటే డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారికి ఆన్నే క్యాబినెట్ మీటింగ్లోనే అప్పుడున్న అంజనేయ రెడ్డి గారు, అప్పుడున్న ప్రభాకర్ అని డీజీ, నో సార్ అలాంటి ఎవిడెన్స్ లేదు మా దగ్గర అని. మీకున్న ఇన్ఫర్మేషన్ యాజ్ ఎ ఇంటెలిజెన్స్ చీఫ్, యాజ్ ఏ డైరెక్టర్ జనరల్ పోలీస్, ఇది ఇన్ఫర్మేషన్ టోటల్లీ రాంగ్ అని క్యాబినెట్ అని మా ముఖ్యమంత్రి ఎదురుగానే చెప్పేసారు వాళ్ళు. కాబట్టి రాజశేఖర రెడ్డి సార్ పేరు వచ్చే సమస్యనే లేదు. కోట్ల భాస్కర్ రెడ్డి మీదికి చెప్పులు విసిరించారు రాజశేఖర రెడ్డి అనేది కూడా ఉంది కదా. కడపలో అయిన సంగతి మీరు నీకేమో నాకంత, నేను ఇక్కడ ఉండే తెలంగాణలో ఎక్కువ మనకుండే మన ఆయన కడపలో జరిగింది ఆ ఇన్సిడెంటు. నేను అంత పెద్ద అప్పుడు నాయకుడు కాదు, ఒక మైనార్టీ అని చెప్పి యూత్ అని దొరికిపోయింది నాకు అంతవరకు. కానీ ఆ లెవెల్లో వాళ్ళతో ఇన్నర్ సర్కిల్లో కూర్చొని మాట్లాడేంత స్థాయి ఎప్పుడు నాది లేదు. స్టూడెంట్గా ఉన్నప్పుడు, యూత్గా ఉన్నప్పుడు నక్సలైట్ నాయకుడు జగన్తో మీరు కూర్చొని మాట్లాడారు, ఆయనతో కలిసి టీ కూడా తాగారు. కానీ అదే నక్సలైట్లు మిమ్మల్ని టార్గెట్ చేశారు ఎందుకు? ఇప్పుడు నేను మీకు మాట్లాడేటప్పుడు చెప్పిన వాళ్ళు కొన్ని ఐడియాలజీ వాళ్ళు ఉండే. తర్వాత నక్సలైట్స్లో కూడా చదువుకున్న ఐడియాలజీ లేను, సొంతంగా రివెంజ్ తీసుకున్నందుకు నా భూమి మీద ఫలానాడు కబ్జా చేసి ఇలా పోయి మనకి చంపేద్దామని ఏదో అలా చేరిపోయినారు. చేరిపోయినప్పుడు ఆ టార్గెట్ నాకని కాదు, నేను, బాగారెడ్డి గారు, ఆత్మచరణ్ రెడ్డి గారు ముగ్గురు ఆ కారులో వెళ్ళి ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ అన్వీలింగ్, రాహుల్ గాంధీ స్టాచ్యూ మాచారెడ్డిలో అన్వీలింగ్ చేసినందుకు పోతున్నాం. పోయే సమయంలో ఒక నక్సలైట్స్లో సంబంధం ఉన్న ఒక వ్యక్తి నాకు వచ్చి అనే సాకలేనే వచ్చి దన్నని 2 కాళ్ళు పట్టుకున్నాడు ఒక 2 days ముందు. సార్ మీరు పోస్ట్పోన్ చేసేయండి ఈ ప్రోగ్రామ్. ఎందుకన్నా నాకు ఇక నేను ఎక్కువ చెప్పను, మీరు పోస్ట్పోన్ చేయండి, మీకు ఇబ్బంది ఉంటుంది అన్నాడు. అప్పుడు అక్కడ డిఎస్పీ మురళి అని ఉండే. మురళి గారు తర్వాత ఆయన ఎస్పీ కూడా అయిండు, ఐపీఎస్ అయిండు. మురళి గారికి చెప్పినాను ఇట్లా ఉంది అట కదా అని ఫోన్లో, అప్పుడు మొబైల్ లేదు కదా, ఫోన్లో చేస్తే షబీర్ భాయ్ నేనే వస్తున్నా, స్కాట్ చేస్తున్నా, మీకు అట్లా భయపడిపోతే ప్రోగ్రామ్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకుంటే పోలీస్ది కూడా అవుతుంది, మీరు రావాలా అన్నారు. ద ఫస్ట్ క్లేమోర్ బాంబ్, అప్పటివరకు ల్యాండ్ మైన్ జరిగినాయి, బాంబ్ భూమిలోకి వెళ్ళి వచ్చింది. ఇప్పుడు ఇది ఎడ్ల బండ్లకి వెళ్ళి వచ్చింది బాంబ్. ఇప్పుడు నేను పోయే ముందు ప్రతిసారి ట్రాక్టర్తో దున్నేసేవాళ్ళు రోడ్డు పక్క నుంచి, వైర్ ఉంటే డిస్కనెక్ట్ అయిపోవాలి ఆ బాంబుకు, ఆ వైర్కి. ఆ టెక్నాలజీ మనకు తెలుసు. కానీ క్లేమోర్ చేసి ఏం చేస్తున్నారు, మనోళ్ళంతా కాన్సన్ట్రేషన్ కామారెడ్డి నుంచి 18 కిలోమీటర్ దూరం మాచారెడ్డిలో చేసుకున్నారు మీటింగ్ ప్లేస్లలో. వీళ్ళు ఏం చేస్తున్నారు, కామారెడ్డి నుంచి 2.5 కిలోమీటర్లో 2 కిలోమీటర్ దాన్ని కామారెడ్డి నుంచి అక్కడనే టార్గెట్ పెట్టి ఒక ఎడ్ల బండి, దాన్ని బండిని ఒక వీల్ తీసేసి రాయి మీద పెట్టి పచ్చి గడ్డి, ఫ్రెష్ గడ్డి వేసేసారు, అంతా అలా బాంబు పెట్టేశారు. పోలీసు వాళ్ళు అక్కడ చెక్ చేసుకుంటూనే పోతున్నారు, 3 సార్లు 5 సార్లు బండి దగ్గరికి వెళ్ళి తిరుగుతున్నారు. కానీ ఎవరికి డౌట్ రాదు ఈ బండ్లు బాంబు ఉన్నదని. ఆ బాంబు ఎట్లా ఉంటుంది అంటే ఇట్లా స్ట్రేట్గా అటాక్ చేస్తుంది, ఇది ఏమో భూమిలోకి వెళ్ళి కొట్టేస్తుంది ల్యాండ్ మైన్ అయితే. ఇది వచ్చి డైరెక్ట్ నా ఎదురుగా ఉన్న మా కజన్ బ్రదర్ కొడుకు నడుపుతున్నాడు బండి, ముష్తాక్ అని, దాన్ని కొట్టేస్తే స్పాట్లో 6 అక్కడికక్కడిని చనిపోయినారు. నేను, బాగారెడ్డి గారు, ఎడ్లరాజరెడ్డి గారు ఇట్లా పైకి పోయి కింద పడ్డాం, మా బండి సేఫ్.
అట్టి అద్దాలు పలిగినాయి కానీ మాకెవరికి ఏం కాదు. అంటే మీ ముందున్న బండికి అటాక్ అయింది. అంటే టార్గెట్ మేము 2 సెకండ్ డిఫరెన్స్ అయింది. అప్పుడేం మొబైల్ గిబల్ ఏం లేదు, వాళ్ళకి మెసేజ్ ఉంది సార్ బండి ఒకటే వస్తుందని. మావాడు ఏం చేసాడు, మా బండికి పోలీస్ బండి లేదని వాడు అడ్వాన్స్ తీసుకొచ్చి పెట్టాడు. ఆ బండి మొత్తం ఎగిరిపోయి ముక్కలు అయ్యాయి. మేము ఒక 1 సెకండ్ ఒక 1 మినిట్లో క్లియర్ అయిపోయినాక అప్పుడు చూస్తే బ్లడ్ షెడ్ అంతా, చేతులు పోయినాయి, కాళ్ళు పోయినాయి, ఇవి పోయినాయి. ఒకడు చెట్టు మీద ఉన్నాడు, ఒక ఎలక్ట్రిసిటీ కంబ మీద పడిపోయినాడు, ఒకడు ఇట్లా ముక్కలు అయిపోయినాయి డెడ్ బాడీలు. ఇక మా బాగారెడ్డి సాబ్ చూడంగానే ఆయన చక్కరొచ్చి పడిపోయినాడు. ఆయనకి హాస్పిటల్ పంపి నేను ఆడనే ఉన్నాను. అంబులెన్స్, వెహికల్స్, మీడియా వచ్చే వరకు అన్నీ జమ చేసి ఒకటి అన్నీ హాస్పిటల్కి పంపించేసి నెక్స్ట్ డే 2 డేస్ కంటిన్యూగా 6 శవయాత్రల్లో పాల్గొన్నాను. తిట్టినరు కొంతమంది, పాపం ఆయన ఏం చేస్తాడు, నక్సలైట్ చేసింది ఉన్నది కదా, ఆయన కూడా తుట్టిలో బతికిపోయినారు. కొంతమంది కోపం చేసేవాళ్ళు, కోపం నీ వల్ల నా కొడుకు పని బాయ్ అని అట్లా జరిగింది. కానీ 3 దినాలు అక్కడనే ఉండి శవయాత్రలు మొత్తం అంతం యాత్ర కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చాం. అంటే అప్పుడు గవర్నమెంట్లో టీడీపీ ఉంది. చంద్రబాబు నాయుడు టెలిఫోన్లో 2 సార్లు మాట్లాడిండు నాతో, కామారెడ్డికి ఫోన్ చేసి. అప్పుడు లైన్ ఫోన్లో మాట్లాడినారు. అప్పుడు మనకు ఎస్పీ సివి ఆనంద్ ఇప్పుడు సిపిఆర్ఎఫ్లో ఉండే. ఆ తర్వాత ఎన్కౌంటరు, అంటే మీకు టార్గెట్ చేసిన నక్సలైట్లు ఎన్కౌంటర్లు చనిపోయారు. ఆ ఎన్కౌంటర్లు చనిపోయిన వాళ్ళకి షబ్బీర్ అలీ గారు ప్రమేయం ఉన్నది, పోలీసులతో చేయించారనే చర్చ కూడా అప్పట్లో జరిగింది. అది వాస్తవం లేదు. ఎందుకంటే చనిపోయింది కామారెడ్డి, చనిపోతే ఒక మాట, ఆడని ఎక్కడనో వరంగల్లో ఇతర ప్రాంతంలో చనిపోయినప్పుడు ఈ పోలీసుకు ఆ పోలీస్ ఈ పోలీస్ ఎట్ అవుతుంది. 94లో మీరు రూలింగ్ రాలేదు, 99లో కూడా రాలేదు. ఈ మధ్యకాలంలో అంటే రాజశేఖర రెడ్డి గారు అప్పటికి ఎంపీగా ఉండేవారు, మీరు మంత్రిగా అయినప్పుడు ఆయన ఎంపీగా ఉండేవారు. మీకు ఎట్లా అటాచ్మెంట్ దొరికింది రాజశేఖర రెడ్డికి, షబ్బీర్ అలీకి? బికాస్ ఆఫ్ యూత్. ఆయన యువకులకు చాలా ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు. ఇక మేము అట్లా ఆయనకు అట్రాక్ట్ అయిపోయినాము, ఆయన ఏమంటే ఉండిపోయినాం. సుధీర్ కుమార్, నేను, దామోదర్, రాజనరసింహ, అంటే యూత్ ఎమ్మెల్యేస్ 85% అందరూ అటైపోయినాం. 2004లో మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చారు. షబ్బీర్ అలీ గారి యొక్క 4 కంటే ముందు మేము 2002 నుంచే రాజశేఖర రెడ్డి గారికి ఫస్ట్ 2003 పదయాత్రలో నేను చురుకుగా పాల్గొన్నాను. చురుకుగా అడ్వైజర్లో ఉన్న అప్పటికి ఏజ్ వచ్చేసింది. కేపీ రామచంద్రరావు గారు, నేను, లగడపట్టి రాజగోపాల్, గిరీష్ సాంగి కూర్చొని ఈ ఫైనలైజ్ చేసినప్పుడు పాదయాత్ర రాజశేఖర రెడ్డి యొక్క రోడ్ మ్యాప్ అంతా మీరే చేశారు. గవర్నమెంట్ రాగానే 2004లో గవర్నమెంట్ రాగానే షబ్బీర్ అలీ గారు ఒక వెలిగారు. మంచి పోర్ట్ఫోలియోస్, చాలా ఇంపార్టెంట్, ఎనర్జీ, ఐఎన్పిఆర్ ఇటువంటివన్నీ ఇచ్చారు. అంటే అప్పుడు రాజశేఖర రెడ్డి గారికి మీకు అంత ప్రియారిటీ ఇవ్వడం వెనకాల జిల్లాలో డి శ్రీనివాస్ గారి యొక్క ప్రాధాన్యత తగ్గించడం కోసం ఇచ్చారా, లేకపోతే ఇంకా వేరే కారణం ఉందా? కాదు, నేను వచ్చిన తర్వాత ఈ రిజర్వేషన్ విషయంలో మేము ఏమేమి చర్చించుకున్నాము. ఆయనకు కూడా రాయలసీమలో ముస్లిం పర్సంటేజ్ బాగుంది, కడపలో ముస్లిం ఆయనకు కూడా ఉండే, ఏదో ఒకటి నేను చేయాలి ముస్లిమ్స్కు. ఇన్ని సంవత్సరాల నుంచి ముస్లిం నాతోనే ఉన్నారు. షబ్బీర్ ముస్లిం చాలా బీదరకం ఉన్నారు, ఏదో చెయ్యి సార్, రిజర్వేషన్ తప్ప వేరేది లేదంటే చెయ్యి. అట్లా ఈ రిజర్వేషన్ జియో 30ని మేము జియో 33గా మార్పు తెచ్చి ఓన్లీ ముస్లిమ్స్ అని తీసుకొని 5% రిజర్వేషన్ ఓన్లీ 56 డేస్లో, అంటే 2 నెలలు కూడా ప్రభుత్వం టైం పూర్తి కాకుండానే రిజర్వేషన్ కల్పించింది. దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్ అయింది. ఆల్ మున్సిపాలిటీ స్వీప్ చేసింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా రాజశేఖర రెడ్డి గారికి ఒక నమ్మకం అయిపోయింది, షబ్బీర్కు ఏదైనా పని ఇస్తే సక్సెస్ చేసి ఇస్తాడనే ఉద్దేశంతో. ఈవెన్ దో కడప జిల్లా కూడా ఆయన నాకే ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు ఆయన తమ్ముడు వివేకానంద రెడ్డి గారు యాజ్ అ లోక్సభ ఎంపీ లెటర్ రాస్తుండే, నా మీ ఫండ్లోకి వెళ్ళి ఈ మనీ. ఒక 2 లెటర్స్ జగన్ గారు రాసినారు, ఈ లెటర్స్, ఈ వర్క్ ఆయనకి ఇమ్మని. నేను ఆ లెటర్ ఈ లెటర్ తీసుకుపోయి ముఖ్యమంత్రి దగ్గర పెట్టాను. తమ్మిడి లెటరు, కొడుకు లెటరు. ఏం చేయాలని వెయిట్ అన్నాడు. ఏం డిసిషన్ తీసుకోకు, నేను చెప్పేవారికి వెయిట్. రాజశేఖర రెడ్డి గారు, మేము ఫ్యామిలీతో కశ్మీర్ పోయినాం. జగన్ గారు అక్కడ హోటల్లో
ఒకసారి అన్న అంటుండే, ఒకసారి అంకల్ అంటుండే. అన్న ఫాదర్తో నాకు డిస్కషన్ జరిగింది, నా లెటర్స్ ఇప్పటి నుంచి ఏం రావు, చిన్నాయన ఏది చెప్తే అదే చేసేయండి, నేను ఏదైనా ఉంటే చిన్నాయనకి చెప్పమన్నాడు, నేను చిన్నాయనకి చెప్తాను అని. రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా అంటే, షబ్బీర్కి ఎందుకు ఇబ్బంది పెడతారు మీరు, ఆయన ఎవరి మాట అయినా ఇప్పుడు నీదా ఆయనదా, నువ్వు డైరెక్ట్ నాకన్నాయి, లేకుంటే మీ చిన్నాయనకి, మేము యాజ్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా ఆయనకి ఇస్తాం, కాబట్టి ఆయన కావాలి అంటే ఎంత దూరం రాజశేఖర రెడ్డి గారు ఆలోచన ఉండే చూడు. కుటుంబంలో కూడా 2 లెటర్ వస్తే షబ్బీర్ అలాంటి మంత్రి ఇబ్బంది పడతాడు కదా అని మళ్ళీ ఆయనే నాకు చెప్పలే, వాళ్ళు చెప్పించిండు. అంటే ఆ రోజు జగన్ మీలాంటి వాళ్ళ మంత్రులకు కూడా సిఫారసు లెటర్లు పంపేవాడు అప్పట్లో. అరే ఆయన కడపనే ఉన్నాడు, కడప లెటర్స్ కదా, నాకు వేరే చోట కావు కదా. ఆయన పులివందలది, కడప అది ఆయన జిల్లాదే అడుగుతున్నారు, రాష్ట్రంది నాకు చెప్పాలి. ఓన్లీ కడప ఇన్ఛార్జ్ మినిస్టర్ నేనే, హైదరాబాద్కి ఇన్ఛార్జ్ మినిస్టర్ నేనే, 2 జిల్లాలకు రాజధానికి ఇన్ఛార్జ్, సీఎం గారి జిల్లాకి ఇన్ఛార్జ్. అంటే వైఎస్ఆర్ క్యాబినెట్లో మీకు అంత ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కారణం ఏంటి సార్? నాకు కూడా ఐడియా లేదు, ఎందుకంటే నేను క్యాబినెట్ ఓత్ తీసుకున్నందుకు పోయినప్పుడు రోషయ్య గారు పెద్దలు వాళ్ళందరూ నంబర్ అయినాక నా నంబర్ వస్తుంది అనుకున్నాను. నేను అటు ఇటు చూస్తున్నా, నా పేరు 2 సార్లు పిలిచినారు, మొహమ్మద్ అలీ షబ్బీర్ గారు అంటే. నేను నా పేరు ఫస్ట్ ఎట్లా వస్తుంది, ఆల్ఫాబెటిక్ ఆర్డర్లో మీకు రావాలి కదా, ఆల్ఫాబెట్ రావాలి కదా. అవును, అయితే ఆల్ఫాబెట్ ఆర్డర్లోనే ఎట్లా వచ్చిందో నాకు తెలియదు, నా పేరు పిలుస్తున్నా, ఉరుక్కుంటూ వచ్చి ఓ తెద్ద తీసుకున్న తర్వాత నేను అడిగిన, అయితే ఆల్ఫాబెట్లే కానీ మేము అలీని ముందు తీసుకున్నాం, అలీ షబ్బీర్. నీకు రాజశేఖర రెడ్డి గారు ఒక ముస్లిం ద్వారా చేసుకోవాలని అనుకున్నారు కాబట్టి నీకు ఫస్ట్ ఎట్లా చేస్తారు చేయమన్నారు. ఆఫీసర్ ఒకడు ఉండే జేఏడీలో, నేను అడిగిన కసావా అంటే అది సక్కరే. జిల్లాలో మీకంటే సీనియర్ చాలా మంది నేతలు ఉన్నారు. డి శ్రీనివాస్కి ఆ రోజు రూరల్ డెవలప్మెంట్, గ్రామీణాభివృద్ధి 2 అంటే పంచాయతీలో రూరల్ డెవలప్మెంట్ కలిసి ఉండేది. ఆ రోజు ఆయన కట్ చేసి ఇచ్చిర్రు, ఆయనకు విద్యాశాఖ కూడా పూర్తి చేయలేదు. అంటే మీకేమో అంత ప్రియారిటీ ఇచ్చారు, డి శ్రీనివాస్ గారు ప్రియారిటీ తగ్గించారు రాజశేఖర రెడ్డి. అంటే నేను చెప్పినా కదా 89, 94 మేము ఎలక్షన్ ఓడిపోయిన తర్వాత కూడా మేమంతా ఆయనతోనే ఉండేవాళ్ళము, ఈ యాత్రలో ఆయన ఎంబడినే ఉండేవాళ్ళము. ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్కి పోయినప్పుడు ఆయన ఎంబడ పోయినప్పుడు ఎండింగ్లో కానీ క్లోజింగ్లో కానీ అన్నీ ఉండే. కొద్దిగా గులాం నబీ ఆజాద్గా జనరల్ సెక్రటరీ వచ్చినప్పుడు కొన్ని విషయాల్లో డిఫరెన్సెస్ కొన్ని చోట ఉన్న చోట నేను మధ్యవర్తిగా టైఅప్ చేసినాను. దాంతో సహా ఎందుకు ఆయనకు నా మీద ప్రేమ అట్లా కలిగింది నేను చెప్పలేను. ఎదురువాడు ఎందుకు ప్రేమిస్తున్నాడు నేను చెప్పాను, కానీ నాకు మాత్రం చాలా గౌరవం ఇచ్చేవాడు. ఏ చిన్న విషయంలో అయితే అడిగేవాళ్ళు. ఒకసారి ఒక విషయం చెప్తాను, మీరు నమ్మండి నమ్మకపోండి. నాకు పిలిచినారు, హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్ గోదావరి మీద నడుస్తుంది, పోయినాక ఏం షబ్బీర్, ఇప్పుడు గోదావరి వాటర్ నెక్స్ట్ ఇయర్ మనకు 2 ఇయర్స్లో హైదరాబాద్కు 10 TMC వస్తుంది మీకు. ఇప్పుడు మేము యాజ్ పర్ ది అగ్రిమెంట్ సింగూరు నుంచి వచ్చే నీళ్ళలో గజ్వేల్కు 40,000 ఎక్కర్కు నీళ్ళు ఇవ్వాలి, అది అగ్రిమెంట్లో ఉంది, దాన్ని ఇచ్చేద్దాం. దీనన్నా సార్ అగ్రిమెంట్ ఉంది కరెక్టే, వాళ్ళకి ఇచ్చేది ఉంది కరెక్టే, అప్పుడు డ్రింకింగ్ వాటర్ హైదరాబాద్ కానీ మనం తీసుకొచ్చుకుంటున్నాం, మేము వాళ్ళకి ఇస్తలేము వాస్తవం. కానీ సార్ గోదావరి వాటర్ మన చేతికి ఇంకా రాలేదు. 2 ఇయర్స్ అంటే టైం కూడా పడవచ్చు, 3 ఇయర్స్ వచ్చు, ఇది కావచ్చు సార్. మనకు వాటర్ వచ్చిన తర్వాత అది ఆటోమేటిక్ వాళ్ళకి ఇచ్చేద్దాం సార్. అంటే నీ గవర్నమెంట్ మీద నీకు నమ్మకం లేదా, ఈ వాటర్ 2 ఇయర్స్ రాదా, వాయిస్ పెంచి మాట్లాడి. నేను అట్లాంటి లేదు సార్, ఎవరైనా కోర్టుకు పోతాడు, ఏదో అయిపోతుంది, ఆగిపోయింది అనుకో. మరి ఒకసారి ఫార్మర్స్కి వాటర్ ఇచ్చిన తర్వాత ఈ వాటర్ మళ్ళా నెక్స్ట్ ఇయర్ ఆపేస్తే వాళ్ళు ఆగారు సార్, హైదరాబాద్కి నీళ్ళు పోయినాయి కూడా పైపులు పలగొట్టేస్తారు, పైపులు మొత్తం అయిపోతుంది, లొల్లి అవుతుంది సార్ అన్న. నో, ఐఎమ్ సో అప్సెట్ ఉన్నాను. మన గవర్నమెంట్ లా అండ్ ఆర్డర్ మనమే ఇట్లా మాట్లాడుకుంటే ఇక ప్రజలు ఏం మాట్లాడాలా. ఆ జియో దివ్య అంటే ఎత్తడు పాపం, మన అస్సాం నుంచి వచ్చిన ఆయన బాను ఉండే. బాను అన్నాడు సార్ ఒకసారి ఆలోచన, ఏమా షబ్బీర్ చెప్పిన మాటలకు నువ్వు కూడా అది అయిపోయినావా, నథింగ్ ఇట్ చేక్స్ అని చెప్పేసిండు సార్. మంచిగాని వెళ్ళిపోయినాం. సెకండ్ డే మా అసెంబ్లీ సెషన్లో ఆయన 8:30 డేట్ వచ్చిన వాళ్ళకు కాల్ చేసేవాడు, లోపల పిలిచి టైం ఇట్లా గడియాలు చూపిస్తుండే, లేట్ వచ్చారు మీరు అని. అసెంబ్లీలోకి ఎవరు లేట్ వస్తే వాళ్ళని
లోపల పోగానే ఇంటర్వెల్లో కానీ ఏదో ఒక టైంలో పిలిపించుకొని మీరు లేట్ వచ్చిన వాళ్ళు దయచేసి మీరు మంత్రులకి ఎమ్మెల్యేలకు ఎక్కువ చెప్పము. నేను చెప్పినా నేనైతే 7 minutes బిఫోర్ ఉన్నా, నాకెందుకు పిలుస్తుంటారు బాబు ఇప్పుడు అని పోయే వరకు దివాకర్ రెడ్డి గారు, రోషా గారు, సీఎం గారు కాఫీ తాగుతున్నారు. కాఫీ నాకు కూడా జరగానే కాఫీ ఉంది. ఇంకా హౌస్ స్టార్ట్ కాలే, 2-3 minutes అయితే హౌస్ స్టార్ట్ అవుతుంది. రోషా గారు ఐఎమ్ ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నారు, నా మంత్రిమండలిలో షబ్బీర్ అసాంటి వాళ్ళు మీరందరూ కూడా నాకు సమయానికి నాకు ఎదురుగా మాట్లాడే శక్తి ఉన్న వాళ్ళు కూడా నా క్యాబినెట్ ఉన్నారు. ఐఎమ్ ప్రౌడ్గా ఫీల్ చేస్తున్నాను. నేను ఏమైంది సార్ అన్నాడు. నిన్న నేను షబ్బీర్కు కొంచెం అందరు ఆఫీసర్ ముందట నిలదీసిన, నాకు ఆగలే కోపం. నీళ్ళు రాదంటాడు, పైపులు ఫార్మర్స్ పలగొట్టేస్తాడంటాడు. అంటే నేను ఏంది గవర్నమెంటా కాదా అది, ఇది ఎట్లా ఇది అని అన్నాను. కానీ తర్వాత షబ్బీర్ అడ్వైస్ కరెక్ట్, గోదావరి 10 TMC వాటర్ రావడానికి ఎనీ మూమెంట్ ఏదైనా కావచ్చు. మరి ఒకసారి హైదరాబాద్ నీళ్ళు బంద్ చేసి ఫార్మర్స్కి ఇచ్చిన తర్వాత మళ్ళా నీళ్ళు ఇస్తామంటే స్టార్ట్ అవుతుంది అని ఇచ్చిన సలహాకు ఒప్పుకున్నాను. బానోకు అప్పుడే ఈవినింగ్, ఇక రాత్రికి నీకు ఎందుకు డిస్టర్బ్ చేయలేదు, 8 o'clock ఆ ప్రపోజల్ డ్రాప్ చేసేసినాను. సారీ, నాకు రాత్రికి నేను నిన్న మీటింగ్లో కొంచెం నీ మీద యాస్తపడ్డాను. రాజశేఖర రెడ్డి గారు మీకు క్షమాపణ చెప్పాడు. చెప్పి అందరి ముందట ఆయనే అంటుండు, నీకు నిన్న నేను కోపమించినాను, ఏమనుకోకు, బట్ నాకు ఫీల్ అవుతుంది నీ అసంటలో నాకు రైట్ ట్రాక్, అంటే ఇది వాస్తవం చెప్పే ధైర్యంగాను ఎవరు చేయరు ధైర్యం సామాన్యంగా, ఎట్లా అంటే అట్లనే అన్నారు. కానీ నువ్వు నాకు అగెనెస్ట్గా ఫైట్ చేసి వెళ్ళిపోయినావు, అప్రిషియేట్ చేస్తున్నాను అని అన్నాడు. రాజశేఖర రెడ్డి గారి క్యాబినెట్లో షబ్బీర్ అలీ గారికి రాజశేఖర రెడ్డి గారు కానీ సీఎం ఆఫీస్ నుంచి కానీ ఫోన్ చేసి పలానా పని చేయి, లేకపోతే పలానా ఫైల్ ఇక్కడ పంపు అని చెప్పిన సందర్భాలు ఏమైనా ఉండేటిగా? నేను అది చెప్పకపోతుండే, ఫైల్ గిల్ సంగతి లేదు. కానీ యాజ్ INPR మినిస్టర్ ఉండడం వల్ల కొంచెం నాకు ఏమంటుండే, మార్నింగ్ 6-6:30కు ఫోన్ చేసి లేపుతుండే, నాబ్ సాబ్ లేచినావా అంటుండే. అరే లేచినా సార్, నీ భయానికి లేచినా అంటుండే. ఎందుకు నా భయానికి అంటే 6-6:30 లేవారు, ఏం లేస్తాం సార్, రాత్రి 11-12 బజే వరకు ఈ బిర్యానీలు ఈ తిండి ఇచ్చినాక ఏడలేస్తూ ఈ భయానికి లేస్తా సార్ అని అని. ఇలా సో అండ్ సో పేపర్లో పేజ్ నెంబర్ 3 చూసినావా, చూడకుంటే పేపర్ రెడీ ఉంటుండే, నాకు ఫోన్ వస్తుందని నాకు తెలుసు. చూసినా సార్, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ వచ్చింది, గీతారెడ్డి ఎక్కడున్నదో మాట్లాడి ఆమెకు దీని సమాధానం చెప్పి రిజైండర్ ఇవ్వమని, లేకపోతే మీడియాతో మాట్లాడమని. ఇరిగేషన్ మీద వచ్చింది, పున్నాల గారితో మాట్లాడితే నేను వాళ్ళకు ఫోన్ చేస్తే ఎక్కడో అమ్మ అంటే, ఒకసారి గీతారెడ్డి నేను సత్యసాయిబా దగ్గర ఆడ ఉన్నా అనంతపురం రా అమ్మ, అరే ఇట్లా సార్ చెప్పిండు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాలండి. ఆమె వచ్చేది, నా పేషి పక్కకి ఆల్రెడీ నాకే కాన్ఫరెన్స్ హాల్ ఉండే నా బ్లాక్లో, ఆ కాన్ఫరెన్స్ హాల్లో వాళ్ళ మొత్తం ఆఫీసర్లతో నేను పక్కకు కూర్చుండేవాడిని, వాళ్ళే డిపార్ట్మెంట్ రివ్యూ దానికి రీజెండర్ ఇచ్చేవాళ్ళు. అట్లనే పునాల లక్ష్మయ్య గారికి అట్లా సార్ చెప్పేసి ఆ లైన్ ఏం చెప్తారో ఆ లైన్ వీళ్ళకి చెప్తుండే, వాళ్ళు దాన్ని బట్టి నేను కోఆర్డినేటరే, జస్ట్ ఇన్ఫర్మేషన్ పాస్ చేసి ఫెసిలిటేట్ చేసేవాడిని. ప్రెస్ కాన్ఫరెన్స్ నేనే పెట్టేవాడిని, వాళ్ళకు లంచ్ కానీ టీ కానీ లేకపోతే స్నాక్స్ కానీ ఏదన్నా మా INPR డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళకు అన్ని ఫెసిలిటీస్ ఇచ్చేవాడిని. వాళ్ళకు టైంకు రమ్మంటుండే, రావాలా, మీ వర్షన్ చెప్పాలా, రిజెండర్ చెప్పాలా, వెళ్ళిపోవాలి. అంటే అప్పుడు KVP ప్రభుత్వ సలహాదారుగా ఉండేవారు సార్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో. ఏంటి అంటే ఆయన చాలా మందిని మంత్రులను గైడెన్స్ చేసేవాడు, ఫైల్ని ఇలా చేసేవాడు అలా చేసేవాడు అని విమర్శలు వినబడేటి. అసలు ఆయన రోల్ ఎలా ఉండేది ప్రభుత్వంలో? మాకైతే మంచి రిలేషన్షిప్ చాలా విషయంలో. ఆయనే, నేను, జన్నత్ హుసేన్ గారు, అడ్వకేట్ జనరల్ గారు సీఎంతో ఇన్నర్ సర్కిల్లో రాత్రి 8 o'clock సీఎం గారు బెడ్రూమ్కి పోయే ముందు డిస్కషన్ చేసి పోతుండే. కానీ మాకు ఎప్పుడు కూడా ఫైల్స్ తెప్పియండి, ఇది ఏముంది ఆ లెవెల్ మాకెప్పుడు మా దాంట్లో నేను లేను. ఫైల్స్ గీల్స్లో నేను జస్ట్ కోఆర్డినేటర్గా హైదరాబాద్లో స్కాలర్షిప్స్ మీటింగ్, మన ఇందిరాప్రభ మీటింగ్, అలాంటి ఏదైనా పబ్లిక్ మీటింగ్స్ ఉన్నప్పుడు అలాంటి కార్యక్రమాలు నాకు అప్పచెప్పేది. దాంట్లో కూడా KVP రామచంద్రరావు గారి సలహాలు నాకు ఉంటుండే. ఏదైనా ఉంటే నేను అడిగేవాడిని, అన్న ఫలానా వాళ్ళకి చెప్పండి, కొద్దిగా కోఆర్డినేట్ చేయమనండి, అట్లా చేశాను. మీరు హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఒక విమర్శ వినబడేది, మీరు
ముస్లింలకు సంబంధించిన ఉగ్రవాదులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి షెల్టర్ ఇచ్చేవారు షబ్బీర్ అలీ, వాళ్ళని ఎంకరేజ్ చేసేవారని. అంటే ఎందుకు ఆ పైన విమర్శ వచ్చేది మీకు అప్పట్లో? ఓ టీవీ ఛానల్లో మీ జెమినీ టీవీ ఏదో టీవీలో ఒక ముస్లిం నాయకుడు ఏడుస్తున్నాడు, సలా అని. నా కొడుకును ఆల్రెడీ డీజీపీ ఆఫీస్ ముందర షూట్ చేసేస్తున్నారు, ఇప్పుడు ఇంకో కొడుకును మన రెయిన్ బజార్ పోలీసు వాళ్ళు చంపేస్తున్నారు ఏదో అన్నాడు. దాని విషయంలో అసద్ గారు అక్కడ మీటింగ్ పక్కకు పెడితే ఆ ఇల్లు ఏడ ఉందంటే ఇల్లు ఉంది అంటే ఇల్లు కాదు స్కూల్, అది ఈ స్కూల్కి పోయినా ఆయనది అస్లయ్య గారి స్కూల్కి. మీడియా ఉంది నా వెంబడినాయి. చర్చ ఎవరు అంటే ఇస్మాయిల్ అని ఆ వ్యక్తి కూడా ముస్లిమే, సబ్ ఇన్స్పెక్టరు. నా కొడుకును బాగా కొడుతున్నాడు, హరాస్ చేస్తాడు, చంపేస్తాడని నాకు భయం ఉన్నది. అంటే ఆ మాట మాకు చెప్పే బదులు మీరు ఒక పేపర్ దగ్గర పోయి టీవీ ఇంటర్వ్యూలో మీ మెసేజ్ రాంగ్ పోతుంది కదా. అప్పటికే ఏకే ఖాన్ గారు అడిషనల్ కమిషనర్ సిటీగా ఉన్నారు, వాళ్ళు వీళ్ళు అందరూ వచ్చేస్తున్నారు. దినేష్ రెడ్డి కమిషనర్గా ఉండే పిలిచి ఆ విషయం సార్ట్అవుట్ చేసినాం, వాళ్ళకి అయింది. దానికి ఒక పత్రిక రాసింది షబ్బీర్ అలీ రహస్యంగా చర్చ. అది ఒక స్కూలు బోర్డు ఉంది, ఆ బోర్డు కింద నిలబడ్డా నేను. గర్ల్స్ బోర్డు అది స్కూల్, అది కూడా ఎస్ఎస్సి వరకే ఉన్నాయి. అలా 10th క్లాస్ పిల్లలు ఉగ్రవాదులు ఏమవుతారు 10th క్లాస్ పిల్లలు? రాంగ్ కాన్సెప్ట్ పోయింది. జెమినీ టీవీ వాళ్ళకి కూడా నేను చెప్పినాను ఈ పద్ధతి బాగలేదు అనుకున్నా, కానీ నేనే ఎన్టీఆర్ మినిస్టర్, ఇక మీరు అప్పుడు ఎంత పవర్ఫుల్ ఉన్నారా బాబు, ఇప్పుడు మీకు ఏ లోపల జైల్లో పెట్టినా ఎవరు కుయ్యి అనేటోడు లేడు, కయ్యి అనేటోడు లేడు. అప్పుడు ఒక్క మాట మీడియా గిట్ట చెప్తే మీరు అందరు బైకాట్, పెన్ డౌన్, న్యూస్ వాకౌట్, ప్రొసెషన్. ఇప్పుడు ఏం ప్రొసెషన్? జైల్లో లోపలే మీడియా క్లోజ్ చేయి, ఏమన్నా చేయొచ్చు. అటు మోదీ గారు చేస్తున్నారు, ఇక్కడ కేసీఆర్ చేస్తున్నారు. కుయ్యి అని అంటున్నారు ఎవరన్నా? అప్పుడు మా వ్యతిరేకంగా రాసినా కూడా దండం పెట్టుకున్నాం. ఎంఐఎం మీకు చాలా దోస్, మీరు ఏది చెప్తే అది చేసేవారు ఎంఐ వాళ్ళు, కానీ ఇప్పుడు ఎంఐఎం మీకు శత్రువులు అయ్యారు. ఎంఐఎంకు దోస్తు లేను. నాగేందర్ గారు పోటీ చేసినప్పుడు నాగేందర్ గారితో ఓవైసీ మీటింగ్లు ఫుల్గా తిరిగిన నాగేందర్ గారు తక్కువ ఓట్లతో ఓడిపోయినడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఏమన్నారంటే, ఎందుకు వాళ్ళతో గొడవ మనకు, నీకు 296 కాన్స్టెన్సీ ఉన్నాయి కదా 292లో, ఇక 5 కాన్స్టెన్సీ వీళ్ళే వదిలేసాయి, వాళ్ళు ఎవ్రీడే నీ మీద వచ్చి చెప్తారు నాకు షబ్బీర్ యాగా అది వదిలేసి ఎక్కడైనా ఫుట్బాల్ ఆడు కానీ అక్కడ ఆడకు అన్నారు. ఎంఐఎం ముట్టుకోవద్దన్నాడు. అప్పుడు ఎంఐఎం కాన్స్టిట్యూన్సీలో వాళ్ళ పర్మిషన్ లేకుండా బోకు, వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీ ఉన్నారు, వదిలేసాయి. ఆ జమాన్లో కూడా నేను వదలలేదు, వాళ్ళ టార్గెట్ నేనే ఉంటుండే. ఇప్పుడు మాట్లాడినా నా వ్యతిరేకంగా అనమాట. ముస్లిం రిజర్వేషన్ విషయంలో కూడా వాళ్ళే వ్యతిరేకించినారు ఫుల్గా. అయినా నేను స్టాండ్ తీసుకున్నా, సార్ వాళ్ళ మాటలు వింటే మనం లోపలైపోతాం, మన పార్టీ మనం దాన్ని మనకు ఎదిరించి మీకు వాట్సాప్లో పంపిస్తారు, మీరు తర్వాత అందులో చేసుకోండి. అసదుద్దీన్ మాట్లాడిన భాష, షబ్బీర్ సాబ్ మేము వ్యతిరేకిస్తున్నాం ముస్లిం రిజర్వేషన్కు, ఎందుకంటే మొత్తం ముస్లింస్కి ఇస్తలేరు, మీరు ముస్లింలో గ్రూప్ సెట్స్ చేసినారు, పేద వాళ్ళకి రిజర్వేషన్ అని ఫైట్ చేసింది. ఆ క్లిప్పింగ్స్ మొత్తం ఉన్నాయి నా దగ్గర, ఆయన మాట్లాడుతున్నాయి. అంటే సార్ ఇప్పుడు ఎంఐఎం, అప్పుడు మీరు ఎంఐఎం వాళ్ళు ఎప్పుడు కూడా అధికారానికి అండగా ఉంటారు అంటారు, అప్పుడు మీరు ఉన్నప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నప్పుడు ఉన్నారు. అంటే ఏంటి అసలు వాళ్ళ అటిట్యూడ్ని ఏమంటారు మీరు? వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడేమో ఉల్టా ఉండే, అంత గవర్నమెంట్కి వ్యతిరేకం ఉండేవాళ్ళు, వాళ్ళు ఉండే నాయకులైనారు. వాళ్ళు ఏ గవర్నమెంట్ వచ్చినా దానికి ఖిలాఫే ఉండేవాళ్ళు. కొడుకులు వచ్చినాక చదువుకుని వచ్చినారు కదా బాగా, ఏ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్తోనే ఉండాలని వాళ్ళకు. నాకు పర్సనల్గా ఏం లేకుండే, కానీ అప్పుడు ముఖ్యమంత్రి గారు అన్నారు, షబ్బీర్ ఫైట్ వద్దు, 5 కాన్స్టిట్యూన్సీ వదిలేసి నువ్వు అన్నీ చేయి, ఎందుకు పోయి వాళ్ళు రోజు నీ మీదనే కంప్లైంట్ చేస్తున్నారు. తర్వాత మన రాహుల్ గాంధీ గారి దగ్గర మీటింగ్ జరిగినప్పుడు పిసిసి ప్రెసిడెంట్ నన్ను జానారెడ్డి గారిని మీటింగ్లో డైరెక్ట్ చెప్పినారు, ఎంఐఎం మిత్రపక్షం మన కాదు, ఓల్డ్ సిటీలో పార్టీని డెవలప్ చేయండి, క్యాడర్ను అక్కడ చేయండి అని సూటిగా మా ముగ్గురికి చెప్పినాడు. కాబట్టి మేము ఓల్డ్ సిటీలో పాకా వేసినాం, అక్కడ ఇంతోనంతో ఫైట్ ఇవ్వబోతున్నాం. ఎంఐఎంను రాజకీయ పక్షంగానే చూసేవాళ్ళ, మిత్రపక్షంగా చూసేవాళ్ళు? అప్పుడు 5 కాన్స్టిట్యూన్సీ వరకు మిత్రపక్షం, మిగిలిన చోట లేదు.
నేను ఆయన కేసీఆర్ గారు 2007లో బై ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు అసదుద్దీన్ వచ్చి ప్రచారం చేస్తా అంటే నేను వద్దు అనేవాడిని. నేను అద్దు సార్ వాళ్ళకు దించకండి, వాళ్ళకు లేనిపోని కరీంనగర్ ఒక్క చోట ఉంది, మిగిలిన జగిత్యాల, కొరట్ల, మెట్పల్లి ఇక్కడ ఏం లేదు వాళ్ళతో మన కాంగ్రెస్ ముస్లిం మనకు దూరం అవుతారు అన్న. నేను చెప్పినట్టు అయింది. తర్వాత కూడా రాజశేఖర్ సాబ్ కూడా అనుకున్నారు నెత్తి మీద గుసబెట్టు అదని. రేపు ఎంఐఎం అండ్ కేసీఆర్ గారికి డైరెక్ట్గా మెడల్ వేసుకొని తిరుగుతున్నారు, కానీ రాబోయే దినాల్లో వాళ్ళకు నష్టం జరుగుతుంది. టీఆర్ఎస్ పార్టీకి నష్టం. సార్, మీరు రాజశేఖర రెడ్డి టీంలో ఉండేవాళ్ళు 2004 ఎలక్షన్ ముందు వరకు కూడా, తర్వాత కూడా మీరు రాజశేఖర్ టీమే అంటారు. నిజానికి అప్పుడు టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకోవాలి అనే ప్రపోజల్ ఎందుకు వచ్చింది? రాజశేఖర రెడ్డి అభిప్రాయం ఎలా ఉండే అప్పుడు? 100% వద్దు అన్నారు. కానీ అప్పుడు ప్రణబ్ ముఖర్జీ దగ్గర కమిటీకి ప్రణబ్ ముఖర్జీ గారు చైర్మన్, ఏ పార్టీతో కలవద్దు అంటే పొత్తులో నంథోని గారు, అక్కడ వెంకటస్వామి గారు, టి సుబ్బీరామరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా కేసీఆర్తో కలవాలా. ఒక దశలో రాజశేఖర రెడ్డి సాబ్ మిస్టమన్కి వాకౌట్ చేసి కూడా వెళ్ళిపోయినారు. అద్దు పొత్తు మాకు 2004లో. కానీ పొత్తు కావాలని ఈ మన తెలంగాణ నాయకులు, ఆంధ్ర నాయకులు కూడా చేసుకుంటే మంచిది మనకని. అప్పుడు గులాం నబీ ఆజాద్ ఏమన్నారంటే, నేను కౌన్సిల్ పెడతాను, తెలంగాణ లీడర్కు అన్యాయం జరుగుతుంది, కాంగ్రెస్ నాయకులు సీట్లు పోతున్నాయి, కౌన్సిల్లో వీళ్ళకి భర్తీ చేస్తా, రేపు ఆంధ్రోళ్ళు మీరు కూడా మీకు తక్కువ ఇస్తాను కౌన్సిల్లో, వీళ్ళు అన్యాయం అవుతుంది, వీళ్ళకు ఎక్కువ సీట్లు ఇస్తాను. అదే రేషియో ప్రకారంగా 4-6 రావాలా. 10 వస్తే 4 మాకు 6 ఆంధ్రాకి రావాలా. కానీ 6 మాకు 4 ఆంధ్రా కానీ ఫిక్స్ చేసాడు ఆయన. కాదు సార్, 99 కంటే అంటే మీరు 2004 ఎన్నికల కంటే ముందు చంద్రబాబుపై వ్యతిరేకత ఉంది విపరీతంగా. రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ప్రజల్లోకి చొచ్చుకుపోయారు. అయినా టీఆర్ఎస్తోనే ఆ అలయన్స్ అవసరం అనిపించిందా? నేను చెప్పినప్పుడు డి శ్రీనివాస్ గారు చాలా వెరీ పర్టికులర్గా ఉండే, ఢిల్లీ లాబీ వెరీ పర్టికులర్గా ఉండే, మేము రాజశేఖర రెడ్డి సాబ్ అందరం కూడా పెట్టాలని అవద్దు. నా మీద నేను పొత్తు పెట్టుకున్నా కూడా నా దగ్గర రెబల్ క్యాండిడేట్ ఉన్నాడు 2004లో. టీఆర్ఎస్ కంటెస్ట్ చేసింది. టీఆర్ఎస్ అఫీషియల్ కంటెస్ట్ చేసింది నా మీద. ఆ తర్వాత మీ క్యాబినెట్లో టీఆర్ఎస్ మంత్రులు ఉన్నారు, 2 మంత్రులుగా పనిచేశారు, 6 తర్వాత ప్రభుత్వం నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఏం జరిగింది సార్ అసలు ఆ మధ్యకాలంలో? తెలంగాణ విషయంలో రాజశేఖర రెడ్డి గారు పాలన మీద వాళ్ళకు కొంచెం వ్యతిరేకత ఉండే, కానీ రాజశేఖర రెడ్డి గారు మాత్రం ఇప్పుడు కూడా ఆ పార్టీ మినిస్టర్ అని చూడలే. ఫస్ట్ అయితే 1 ఇయర్ నాయన నరసింహారెడ్డి గారికి ఇన్ఛార్జ్ కడప ఇచ్చినాడు, ఆయన సొంతం జిల్లా ఇచ్చినాడు. వస్తున్నా దిల్వాలైతే బైక్ ఈజ్ నారో మైండెడ్ చీప్ మెంటాలిటీ కాదు ఆయనది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఈజ్ గ్రేట్ మ్యాన్. ఆయనే టీఆర్ఎస్ మంత్రికి ఆయన ఇన్ఛార్జ్ పెట్టుకున్నాడా కడపకు? సార్, మీరు 2009 ఎన్నికలకు వెళ్ళే ముందు రాజశేఖర రెడ్డి గారు అసెంబ్లీలో ఒక ప్రకటన చేశారు తెలంగాణ పైన. రోషయ్య కమిటీ నేతృత్వంలో తెలంగాణ పైన అధ్యయనం చేయడం కోసం, స్టేక్ హోల్డర్స్ల అభిప్రాయం తీసుకోవడం కోసం. నిజానికి రాజశేఖర రెడ్డి ఆ రోజు ప్రకటన చేయడం స్వచ్ఛందంగా చేశాడా, లేకపోతే హైకమాండ్ నుంచి ఏమైనా ఫోర్స్ జరిగిందా? ఇక నాకు అంత ఐడియా లేదు. మరి తీర్మానితం చేశారు. తెలంగాణ వాళ్ళు మా కూడా ప్రెషర్ ఉండే అంటే, కాబట్టి మాట ఇచ్చినాం కదా 2004లో. 9లో మీరు ఎన్నికలు ఓడిపోయారు. మీకు వెంటనే గవర్నమెంట్ రాగానే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి ఇస్తారనేది కూడా అప్పట్లో వినబడింది. రాజశేఖర రెడ్డి గారు పెద్దలు ఆయన ఫెలిస్టేషన్ మైనారిటీ చేస్తే ఇలా 4% రిజర్వేషన్ తీసుకొచ్చిన ఎన్నిక మొత్తం చేసింది షబ్బీర్ అలీ. చాలా గొప్ప కార్యక్రమాలు చేసినాడు. ఇవాళ ఆయన ఓడిపోయినందుకు కాదు, వెరీ సూన్ హీజ్ ఇన్ మై క్యాబినెట్ అని అన్నాడు. ఆన్లైన్ ఓపెన్ పబ్లిక్ మీటింగ్లో ఈ రవీంద్ర భారతి దాంట్లో అనౌన్స్ చేసినారు, వెరీ సూన్గా నా క్యాబినెట్లో వస్తాడని. తర్వాత రోషయ్య గారు అయినాక రోషయ్య గారు కూడా క్యాబినెట్ ఎక్స్పెన్షన్ అయితే జానారెడ్డి గారికి, నాకు, దివాకర్ రెడ్డికి 100% తీసుకునేవాడు. కానీ పర్మిషన్ ఆయనకు దొరకలే. ఆయన హయాంలో ఎక్స్పెన్షన్ రాలేదు. తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి గారు మీకు వేవ్లు ఎందుకు కుదరలేదా? మీకు అంతే అనుకోండి. ఎమ్మెల్సీ మినిస్టర్ కాలేదు. సార్, ఇప్పుడు
రాజశేఖర రెడ్డి మరణం, దానిపైన అనేక కథనాలు వచ్చాయి అప్పట్లో. ఏదో కుట్ర జరిగిందని, ఏంటని, లేకపోతే ఇంకెవరో చేయించారని. దాని మీద కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి చర్చ జరిగేది అప్పట్లో? సామాన్య జనాల్లో డౌట్ ఉండే, ఈ రిలయన్స్ వాళ్ళతో పెట్టుకున్నారు కాబట్టి ఈ రిలయన్స్ వాళ్ళు అంబానీ ఫ్యామిలీ ఏమన్నా కుట్రా చేసిన జనం. కానీ వాస్తవాలు ఏం కాదు, ఎందుకంటే మన గవర్నమెంట్లో ఉన్నాం, మనకు వాస్తవాలు తెలుసు కదా. ఆ రాత్రికి నా దగ్గర రంజాన్ నడుస్తుంది, 10th రంజాన్. నేను భోజనం పంపించిన, జగన్ గారు సార్ అందరం కలిసి భోజనం చేసినారు. ప్రొద్దున విజయమ్మ గారు టిఫిన్ చేసి పోమంటే లేలే నేను టిఫిన్ అక్కడనే మన బాబు ఇంట్లో చేస్తానని టిఫిన్ కూడా చేయలేదు. రాత్రి నా దగ్గర తీసుకున్న భోజనమే ఆ టిఫిన్ క్యారియర్ ఆయనే తిన్నాడు, ఆయననే. మార్నింగ్ ఫస్ట్ నో అన్నారు, తర్వాత ఐటీసీ పర్మిషన్ ఇచ్చింది మీరు పోవచ్చని. ఆ టైంలో మనం కొత్త ఎయిర్ క్రాఫ్ట్ ఉంటే బాగుంటుండే, కానీ పాత ఎయిర్ క్రాఫ్ట్ పెట్టినారు. అవి టెక్నికల్గా మిస్టేక్స్ జరిగినాయి. అది ఇంటెన్షనల్ జరిగినాయా జరగలేదా కమిటీ వేసింది, కమిటీ ఏమో క్రిస్టల్ క్లియర్గా ఆ తుఫాన్లో వెదర్ ఖరాబ్ ఉండే అని తెలిసింది కదా, వెదర్ ఖరాబ్ ఉండే అందరికీ. కాబట్టి నేను ఆ కమిటీలో లేను. కమిటీ ఇచ్చిన రిపోర్ట్ మేము ముందు చెప్పినా వాస్తవమేమో నాకు తెలియదు. సార్, ఆ ఘటన అంటే వైఎస్ మరణం, ఆ టైంలో మీరు ఎక్కడున్నారు, ఎలా ఈ వార్త మీకు ఎవరు చెప్పారు? మేమంతా లగడపాటి రాజగోపాల్, నేను అంతా ఢిల్లీలో ఉన్నాం. ఇది దొరకంగానే డైరెక్ట్ మేమందరం చిదంబరం గారి దగ్గర పోయినాం. చిదంబరం గారు ఏమో డైరెక్ట్ మాట్లాడి ప్రైమ్ మినిస్టర్తో మాట్లాడిన తర్వాత మాకు అందరికీ ఇక్కడికి పంపించినారు. పృథ్వీరాజ్ చౌహాన్ ఆయన పిఎంఓ పర్సనల్ అఫేర్స్ అవి చూసుకునే వాళ్ళు, ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చినారు. ఆయన దగ్గర పోయినాం. ఆయనే అన్నారు చలో షామ్ కా 4 బజే ఫ్లైట్ సే సబ్ నికల్కే జానా హై. అప్పటికే TV9 వాళ్ళు రాజశేఖర్ సాబ్ రిటర్న్ వస్తున్నారంటే మొత్తం కాన్వేజ్ చూపించినారు. అరే ఆగే 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 అని చాలా సంతోషపడ్డాం. ఆడిని టీవీలో చూసుకుంటున్నాం. తర్వాత ఏముంది అంటే అసలు పోయేదానికి వచ్చేది చూపించినారు వాళ్ళు, రాంగ్ న్యూస్ చూపించినారు. అప్పుడే ఆయన సుఖాయికి దానికి అన్నీ ఆర్డర్స్ ఇచ్చేస్తున్నాడు. పిఎంఓ కంట్రోల్లో ఉంటాయి కదా ఇవన్నీ. పిఎంఓ ఆఫీస్ నుంచి డైరెక్షన్స్ పోతున్నాయి చూసుకుంటందుకు చేసుకుంటందుకు. సేమ్ ఫ్లైట్లో మేము లగడపాటి రాజగోపాల్, నేను, పృథ్వీరాజ్ చౌహాన్ గారు అండ్ జనరల్ సెక్రటరీ మన మొయిలి గారు కలిసి మేము వచ్చినాం. ఇక రాత్రి అంతా ఆడనే ఉన్నాం, ప్రొద్దున వరకు ఆడనే ఉన్నాం. కాంగ్రెస్ పార్టీకి రాజశేఖర్ మరణం ఆ రోజు నుంచే డౌన్ఫాల్ స్టార్ట్ అయింది. కాంగ్రెస్ పార్టీ పతనానికి ఆ రోజే నాంది పలికింది అనేది కూడా రాజకీయాల చర్చ ఉంది. 100% ఎక్కిభవిస్తాం. రాజశేఖర్ గారు ఉంటే భారతదేశంలో ఈ రాష్ట్రానికి నంబర్ 1గా చేసేవాడు. నంబర్ 1 పొజిషన్లో ఉండేవాళ్ళు. ఫస్ట్ టర్మ్లో ఎక్కడన్నా తెలుసో తెలియకుండా కొన్ని పొరపాట్లు జరిగి ఉంటే కూడా సెకండ్ టర్మ్లో ఇంకా బాగా చాలా బాగా చేసేవాళ్ళు. ఈ రాష్ట్రం దేశంలోనే ఒక ఆదర్శంగా ఉండేది కంబైన్డ్ స్టేట్గా. రాజశేఖర రెడ్డి గారు అప్పట్లో ఒక ప్రాంతీయ పార్టీ కూడా పెడతారు రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అనే చర్చ కూడా జరిగింది. టోటల్ రాంగ్. అలాంటి ఆయన మనసులు ఎప్పుడు రాలే. మేము ఎక్కడన్నా ఇట్లా నమస్తే పెడితే ఇట్లా చేయబట్టి ఒంగు అంటుండే సోనియా గాంధీ దగ్గర, కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఇట్లా అంత రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు ఆ ఫ్యామిలీకి, అంత గౌరవం ఇచ్చేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు. మేమే నేర్చుకుంటుండే పాపం సీఎం గారు ఇట్లా అంటుండే, మేము మా సంగతి ఏందని. వెరీ గ్రేట్ మ్యాన్. వైఎస్ మరణం క్యాంప్ ఆఫీస్లో జరిగిన ఘటనలకు ఏంటి సార్ అంటే ఏంది? మరణం జరగగానే సంతకాల సేకరణ, జగన్ సీఎం చేయాలి, ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందనేది కూడా ఇప్పటికీ అంటుంటారు. మాకు తెలిసిన మట్టుకు సడన్గా కొంతమంది ఎమ్మెల్యేస్ ఆవేశంగా జగనే సీఎం కావాలని యూత్ పోన్ వచ్చి షౌటింగ్ చేసడం, స్లోగన్ ఇవ్వడం, సంతకాల సేకరణ జరగడం జరిగింది. మేము మాత్రం ఎక్కడ సంతకం పెట్టలేదు. మేము దాంట్లో మేము రాలేదు. మాకు తెలుసు హైకమాండ్ నిర్ణయం తీసుకుంటుంది, ఈ సంతకాలు ఏం నడవై, మనం ఎందుకు పోవాలని మేము పెట్టలేదు సంతకం. కానీ ఇంట్లోనే ఉన్నాం, పెట్టేటోళ్ళు పెడుతున్నారు, షూటింగ్ చేస్తున్నారు, అంతా చూస్తూనే ఉన్నాం. జగన్ పార్టీ నుంచి వెళ్ళే కంటే ముందు
ఆయన పాదయాత్ర చేసే సమయంలో ఇదంతా కూడా షబ్బీర్ అలీ వెళ్ళి హైకమాండ్ ప్రతినిధిగా జగన్ని బుజ్జగించే ప్రయత్నం చేశారు అనేది వినబడింది. ఎస్ 100% కరెక్ట్. నేను ఇప్పుడు ఆయన ఉన్న క్యాంప్ ఆఫీస్లోనే, అప్పుడు ఇంకా క్యాంప్ ఆఫీస్లో ఉన్నారు, గవర్నమెంట్ క్యాంప్ ఆఫీస్లోనే. క్యాంప్ ఆఫీస్కి నేను పోయి స్వయంగా మాట్లాడినాను. నాకు ఆయన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ గులాం నబీ ఆజాద్ గారు పంపించినారు. 3 ప్రపోజల్స్ మీకు చెప్పమన్నారు. అందరికి పంపించేసి బట్ట షబ్బీర్ భాయ్ అన్నాడు. ఏంది అన్నాడు. నెంబర్ 1, మీరు ఇమ్మీడియట్లీగా ఎంఓఎస్ ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్ ఢిల్లీలో, లేదంటే ఇక్కడ స్టేట్కి వచ్చి క్యాబినెట్ మినిస్టర్గా మంచి పోర్ట్ఫోలియోతో ఉండి మీరు రాష్ట్రం ఎట్లా నడిపించాలా, దేశం ఎట్లా నడిపించాలా అనుభవం తీసుకోండి అని ఒక ఎగ్జాంపుల్ చెప్పుమన్నాడు. కశ్మీర్లో ఫారూక్ అబ్దుల్లా కావాలని కొంతమంది, కొడుకు కావాలని ఉమర్ అబ్దుల్లా కావాలని కొంతమంది. నేను ఉమర్ అబ్దుల్లా కావాలన్నా కానీ మేడంకు మాత్రం ఫారూక్ అబ్దుల్లా చేయాలని ఉండే. అయినా అందరం మనం చూసి మేడం గారు ఒప్పించి ఉమర్ అబ్దుల్లా గారికి ముఖ్యమంత్రి చేసేసినాం. కానీ ఉమర్ అబ్దుల్లా మంచి స్పీకరు, ఆడిటరు, ఆనెస్ట్ మ్యాన్. కానీ సీనియర్స్తోని పెద్ద కలవకపోతుంటే సీనియర్స్ అంతా ఆయనకు వ్యతిరేకం. బాపి అచ్చాత తండ్రి బాగుండే. దాని తర్వాత పార్టీ డిగ్రేడ్ అయిపోయింది. అక్కడ కొడుకుని తీసేయమని అంటే ఏ పార్టీ సొంతం పార్టీ, మా 4 జనరేషన్ ముఖ్యమంత్రులు చేసిన పార్టీ, ఫారూక్ అబ్దుల్లా, షేక్ అబ్దుల్లా, వాళ్ళ బామ్మ మీర్ ఖాసిం, తర్వాత ఉమర్ అబ్దుల్లా, ఇంతమంది వాళ్ళే పార్టీ ప్రెసిడెంట్ సీఎంలు అయిపోయిన తర్వాత వాళ్ళ దాంట్లోనే కొడుకుకు 2 సంవత్సరాల లోపలే దించేయి, తండ్రికి మళ్ళీ ఫారూక్ అబ్దుల్లానే కావాలా, మాకు ఉమర్ అబ్దుల్లా వద్దు అని మూమెంట్ నడుస్తుంది ఇప్పుడు. బికాజ్ ఆఫ్ ఇన్ఎక్స్పీరియన్స్తో ఇది అయితే కాంగ్రెస్ పార్టీలో మీకు తొందరగానే డిఫేమ్ చేసేస్తారు. కొద్దిగా మీరు ఇక్కడన్నా అక్కడన్నా చేసుకున్నాక 1 year ఉన్నారంటే మీకు పంపిస్తాం రాష్ట్రానికి యాజ్ అ సీఎంగా. 1 yearలో సీఎం చేస్తామని, 1 year తర్వాత ఎలక్షన్ ఉంది అంటే ఇది చెప్పమని నేను పోయి చెప్పిన. ఆయన ఏమన్నా అంటే షబీర్ భాయ్ అది కరెక్ట్ కాదు, నా సాక్షి పేపర్కు 8 monthsలో నంబర్ 1కు తీసుకొచ్చినా. నేను ఏ బిజినెస్ చేసినా ఇలా అనుభవంతో చేస్తాను. ఆ హైకమాండ్ వాళ్ళు నాకు ఇంకా పిల్లవాడు కాదు, చేయగలుగుతాను, నా దగ్గర శక్తి సమర్థం ఉన్నది అని ఆయన చెప్పినారు. ఇంతవరకు అయితే నేను మెసేజ్ కన్వే చేసినాను. అయితే స్టేట్లో క్యాబినెట్ తీసుకోండి, లేకుంటే అక్కడ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ ఛార్జ్ ఇస్తాం. పార్టీ నుంచి వెళ్ళిపోయాక జగన్తో మీరు ఎప్పుడైనా టచ్లోకి వచ్చారా, మాట్లాడారా? రీసెంట్గా ఆయన మళ్ళీ ఎన్నికల తర్వాత సీఎంగా అయ్యాడు ఆయన, మీరు ఆయనతోనే పెళ్ళిళ్ళలో అక్కడ సోషల్ ఫంక్షన్లో నమస్తే అంటే నమస్తే అంతవరకే. కానీ ఇట్లా స్పెసిఫిక్గా కూర్చొని అపాయింట్మెంట్ ఆయనతో కానీ నేను ఆయన దగ్గర ఆయన కాకుండా కలిసినప్పుడు చాలా గౌరవంగా మాట్లాడుకుంటాం, రెస్పెక్ట్గా మాట్లాడుకుంటాం. పెద్దగా సంబంధాలు అయితే లేవు, అలాంటిది ఏం లేదు. మీ ఇంటికి రావడం లేకపోతే ఫంక్షన్లకు మీరు వెళ్ళడం అటువంటిది అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు కూడా హైకమాండ్ నా మీద రాజశేఖర్ రెడ్డికి ఖాస్ పట్టా అన్నట్టు, మా నాయకుడు ఒకసారి తుమార్కు ఉత్నా క్లోజ్గా క్యారీజ్ అనే రాజశేఖర్ రెడ్డి అన్నారు. నువ్వు ఎట్లా అడిగినావు అట్లే హైకమాండ్ అడిగింది నాకు. అప్పట్లో మిమ్మల్ని రాజశేఖర రెడ్డి పిసిసి అధ్యక్షుడు చేయాలనేది ఒక వ్యూహం రచించారు, అది సక్సెస్ కాలేదన్నారు. ఇప్పటికీ మీకు అవకాశం ఉన్నట్టుంది పిసిసి అధ్యక్షుడు కావాలనేది. నేను పిసిసి ప్రెసిడెంట్ నాకైతే ఎప్పుడో చెప్పలేదు, నేను పిసిసి నీకు ట్రై చేస్తున్నానని. ఇక నాకు ఫుల్ ప్లేజ్ నమ్మకం ఉండే. నేను అడగకుండా ఇన్ని పోర్ట్ఫోలియోస్ ఇచ్చాను, అడగకుండా ఇన్ని ఇచ్చేసినాక ఇంకేం కావాలా నాకు? ఎక్కడ పోయినా కొత్త హెలికాప్టర్ వచ్చింది, నడు ట్రాల్ కొట్టేద్దాం పోదాం నడు. అన్అఫీషియల్గా ముఖ్యమంత్రి మీటింగ్లలో నాకు ఎంబడ తీసుకుపోతుండే. ఇక అక్కడ మీటింగ్ కనిపిస్తుంది చూడు, ముఖ్యమంత్రుల మీటింగ్లో నేనున్నాను, ఆల్ సీఎం, నా వెనక మోదీ ఉన్నారు, అక్కడ ఉంది ఫోటో బ్యాక్ సైడ్లో, నా బ్యాక్ సైడ్లో మోదీ గారు ఉన్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారితో నాకు అఫీషియల్గా తీసుకొని మీటింగ్లలో పోవడం, ఇంకా నాకు ఏమి ఇచ్చినా తక్కువనే. పిసిసి అధ్యక్షుడి కోసం ప్రయత్నం చేస్తారా ఇప్పుడు? నేను ఎప్పుడు పదవులకు ప్రయత్నమే చేయలేదు. చెన్నారెడ్డి గారు ఉన్నప్పుడు స్టార్ అద్దంటే 5 పోర్ట్ఫోలియో ఇచ్చినారు.
విజయభాస్కర్ రెడ్డి గారి దగ్గర మంచి భారతదేశంగా చరిత్ర సృష్టించిన దేశానికి ఒక మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, మైనారిటీ వెల్ఫేర్ మినిస్టర్. తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో 4% ముస్లిం రిజర్వేషన్కు సాధించుకొచ్చినాను. అన్ని విధంగా అందరు నాకు సహకరించి నాకు ఎనిమి అనేటోళ్ళు లేడు. ఇప్పుడు ప్రధానంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇంత బలహీనపడడానికి హైకమాండ్ కారణమా, రాష్ట్ర నాయకుల కారణమా? ఇక హైకమాండ్ అంటే డైరెక్ట్ పెద్ద హైకమాండ్ కాదు, లో హైకమాండ్ ఉన్నవాళ్ళు. మేము అప్పుడు అన్నాము, ఇక్కడ గులాం నబీ ఆజాద్కు ఇంకెవరో సీనియర్కు జనరల్ సెక్రటరీ వేయండి, తెలంగాణ ఇచ్చే దాంట్లో వాళ్ళ ఒక పాత్ర ఉంది, దాన్ని యూజ్ చేసుకుందాం, అందరు కంట్రోల్లో కూడా ఉంటారు. కుంతియా గారు మంచి వ్యక్తే, కానీ మరి ఆయన సెక్రటరీ ఈయన చేసి ఈయనే పర్మిషన్ దొరికితే అంత రిజల్ట్ తీసుకురాగలేకపోవచ్చు. ఈ రాష్ట్రంలో ఆర్కే ధవన్, అంబికా సోని అలాంటి చాలా మహా టాప్ మోస్ట్ ఈయన జనరల్ సెక్రటరీ చేసినారు. కాబట్టి అలాంటి వ్యక్తికి ఎవరైనా వేయండి సార్ అని కూడా చాలాసార్లు మా రాహుల్ గాంధీ గారికి చెప్పినాం, కానీ సమయం దొరకలేదు. మరి సడన్గా 9 మాసాల ముందు ఎలక్షన్ రావడం, మేము ప్రిపరేషన్ కాలేదు, వాళ్ళు ప్రిపేర్ అయినారు. మహాకుటుంబిలో కొందరు మాకు 1 మంత్ 1.5 మంత్ ఈ టికెట్లు మహాకుటుంబీకే సరిపోయింది, హైకమాండ్తో ప్రాబ్లం రాలే మాకు. మీ దగ్గర సీట్ల పంపకం కుటుంబీకి ఒక దినం తాజ్ హోటల్కి వెళ్ళి హయాత్కు, హయాత్ నుంచి గోల్కొండ నుంచి ఇంట్లోనే తిరిగినాం 1.5 మంత్. ఒక దినము కోదండరామ్ గారికి సెటిల్మెంట్ అయ్యేది అనగానే సిపిఐ పక్కకి జరుపు, సిపిఐ వాళ్ళతోనే అయింది అనగానే టీడీపీతో ప్రాబ్లం, టీడీపీ ఇట్లా దాంట్లోనే టైం ఖతం అయిపోయింది. 1.5 మంత్ జనాల్లో ఉండే బదులు హోటల్లో ఉన్నాం. అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి ఎక్స్పోజ్ చేస్తున్నారు. మళ్ళీ ఆంధ్ర పెద్దరికం వచ్చింది. మళ్ళీ ఆయన కాంటెస్ట్ చేసిందే 11 సీట్లే, కానీ ప్రచారం ఎట్లా చేసిందంటే రాష్ట్రంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చేస్తున్నాడు అన్నాడు. టీఆర్ఎస్కి సంబంధించిన అధినేత కేసీఆర్ షబ్బీర్ అలీని పక్కన కూర్చోబెట్టుకొని షబ్బీర్ రా మా పార్టీలోకి అని ఆహ్వానించినప్పుడు మీరు ఎందుకు తిరస్కరించారు? అంటే ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది. ఈ పార్టీ ఒక విద్యార్థి దశను గుర్తించి నేను 30 సంవత్సరాల్లో మినిస్ట్రీ ఇచ్చి అన్నీ ఇచ్చిన తర్వాత పార్టీలో ఆయన చేర్చేందుకు హైకమాండ్కు ఆయన మా ద్వారానే కేసీఆర్ అన్నారు, మీరు తెలంగాణ ఇస్తా అంటే నేను అన్కండిషనల్గా పార్టీకు మర్జ్ చేస్తా అన్నారు. అప్పుడు జానారెడ్డి గారు ఏమన్నారంటే, నేను ఆయనకు జీపీఏగా ఉన్నాను, నేను రాసిస్తాను, ఎప్పుడు తీసుకుని వెళ్ళాడు. హైకమాండ్ నుంచి మాకు ఫోన్ వచ్చింది జానారెడ్డి గారికి, జానారెడ్డి గారు తెలంగాణ ఇచ్చేందుకు సిద్ధమైన మా లెటర్ తీసుకురాపండి మర్జర్ది. కేసీఆర్ దగ్గర నుంచి మర్జర్ లెటర్ తీసుకురామని జానారెడ్డి గారికి అసైన్ చేశారు. జానారెడ్డి గారు 3 దినాల వరకు కూడా తీసుకురాలేకపోయినారు. అసలు కేసీఆర్ గారు ఫోన్ ఎత్తలేదనేది. తర్వాత అన్నారు, తుమారే జానారెడ్డి సాబ్తో नहीं ला सके, आप बहुत बात करते हैं ना केसीआर साहब के बहुत फेवर में बोलते हैं ना, अब आप लाओ అన్నారు. నేను ట్రై చేస్తే నాకు ఇమీడియట్లీ 2 అవర్స్లో దొరికినారు. మాట్లాడిన ఇట్లా ఉంది అన్న, ఇట్లా ఉంది అన్న, లెటర్ ఇచ్చాక ఇస్తామని ఏం నమ్మకం అన్న నేను చిన్నోనైనా మీకు చెప్తున్నాను, మీరు లెటర్ ఇచ్చేయండి, ఇస్తే మీ లెటర్ మీద అయింది అని క్రెడిట్ మీరే తీసుకోండి, కాకుంటే మాకు తిట్టండి, లెటర్ ఇచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు వీళ్ళు అని మాకు తిట్టండి, 2 మీకే ఉన్నాయన్నా, నాకు 2 అవర్స్ ఇవ్వన్నాడు. మంచిది అన్నారు. అప్పుడు అన్నాడు, రోడ్ మ్యాప్ చెప్పండి, ఎట్లా ఇస్తారు, ఎట్లా చెప్పిన. ఢిల్లీ మళ్ళీ నాకు ఏం జవాబు ఇవ్వాలి, సైలెంట్ అయిపోయినారు. తర్వాత వచ్చింది, మీ స్ట్రెంత్ ఏముందో మీ దమ్ము చూపించండి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు అన్నారు. అప్పుడు జానారెడ్డి గారికి నాకు పిలిచి హైకమాండ్ చెప్తే ఈ ఎగ్జిబిషన్ గ్రౌండ్ మన నిజాం కాలేజ్ గ్రౌండ్లో మీటింగ్ పెట్టి, మీరు మొదటి సభ తెలంగాణ కోసం, తెలంగాణ సభ, అది మీ దమ్ము చూపించమన్నారు. ఈయన లెటర్ ఇవ్వనప్పుడు అది అడిగినారు. ఆ లెటర్ ఆ మీటింగ్ సక్సెస్ చేస్తే హైకమాండ్కి నమ్మకం వచ్చింది, కేసీఆర్ లేకున్నా మన వాళ్ళు గవర్నమెంట్ తీసుకురాగలుగుతారని ఆ మీటింగ్తో అది చెప్పగలిగినాం, మేము కాన్ఫిడెన్స్ ఇవ్వగలిగినాం. అప్పుడు ఏమైంది, ఆజాద్ గారు ఉన్నప్పుడు మీటింగ్ డేట్ ఫిక్స్ అయింది, అంత లోపల ఆజాద్ గారు మారిపోయి దిగ్విజయ్ సింగ్ గారు వచ్చినారు. అప్పుడు కొందరు మంత్రులు వచ్చి ఏమన్నారంటే, ఇప్పుడు మళ్ళీ కొత్త జనరల్ సెక్రటరీ వచ్చింది కదా, ఈ మీటింగ్ పోస్ట్పోన్ చేయండి, కిరణ్ కుమార్ రెడ్డి పోస్ట్పోన్ చేయమని బాగా ఇబ్బంది పెట్టినారు. కొంత మంత్రులు వచ్చి పోస్ట్పోన్ చేసేయండి మళ్ళీ అడుగుదామన్నారు. నేను చెప్పిన సార్ ఇట్లా అడుగుతున్నారంటే, నో ఇది జనరల్ సెక్రటరీ నిర్ణయం కాదు, ఇది హైకమాండ్ నిర్ణయం,
మీకు దిగ్విజయ్ సింగ్ గారు రేపు మీతో మాట్లాడతారన్నారు. మళ్ళీ దిగ్విజయ్ సింగ్ గారిది మెసేజ్ వచ్చింది, గో హెడ్ యాజ్ పర్ ది షెడ్యూల్, మీరు అనౌన్స్ చేసిన ప్రకారంగా మీటింగ్ చేయండి అని. నాకైతే ఇంట్రెస్ట్ లేదు, బట్ హైకమాండ్ నిర్ణయానికి నేను ఎవరు వ్యతిరేకించిన, నా పర్సనల్ ఒపీనియన్ అయితే తెలంగాణ ఇవ్వద్దు. సిడబ్ల్యూసి నిర్ణయాలకు వాళ్ళు మా హైకమాండ్ మీటింగ్ చేయమన్న తర్వాత వద్దని నేనెవరు చేయండి అన్నారు. మళ్ళీ అప్పుడు మీటింగ్కు మేము ప్రిపరేషన్ చేసాం. తెలంగాణ ఇచ్చిన తర్వాత కేసీఆర్ పార్టీని విలీనం చేస్తా అనే ఒక హామీ కూడా ఇచ్చాడు కదా, సోనియాని కూడా కలిశారు. ఆయన ఆలోచన విరమించుకోవడానికి కాంగ్రెస్ నాయకుల వ్యవహార తీరే అనే ఒక మీరు ఒక ఫోటో చూడండి, అంత ఫ్యామిలీతో కలిసిన తర్వాత అందరికి పోయిన తర్వాత అమ్మ ఈ తెలంగాణ కరెక్ట్ నడిపించాలంటే నేను ముఖ్యమంత్రి కావాలా, విలీనంకు రెడీ ఉన్నాను, బట్ ముఖ్యమంత్రి నాకు చేయమంటే షాకింగ్ అయింది. ఇప్పటివరకు ఎన్నిసార్లు ఆయన అన్నారు నాకు ఏమద్దు, తెలంగాణ ఇచ్చేయండి, నాకు మంత్రి వద్దు, నా మండలి వద్దు, నాకు ఏం కండిషన్ లేదు, మీరు తెలంగాణ ఇవ్వండి అన్నారు. సడన్గా తెలంగాణ ఇచ్చిన తర్వాత ఉసునని రంగు మార్చినట్టుగా మార్చేసి నాకే ముఖ్యమంత్రి ఇమ్మన్నాక ఆమె షాక్ అయ్యి దిగ్విజయ్ సింగ్ గారితో మాట్లాడమన్నారు. ఇక దిగ్విజయ్ సింగ్ గారి హైకమాండ్లో ఏం జరిగింది ఇక మనకు ఆ లెవెల్లో తెలియదు. అప్పుడు ఎందుకు వాళ్ళు 1-2 చేయలేకపోయినారు, లేట్ అయింది, ఆ గందరగోళంలో ఆడ నాకు కూడా పూర్తి ఐడియా లేదు ఎందుకు లేట్ అయింది, ఏమైంది, ఎట్లా అయింది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, తెలంగాణ కోసం మీరు ఫైట్ చేశారు. 2014లో మీరు అధికారం రాలేదు, మొన్న జరిగిన 2018లో అధికారం రాలేదు. అందులో విపక్ష నేతగా మీరు పెద్దల హౌజ్లో ఉన్నారు, మీ హోదా పోయింది. 6 మంది 7 మంది ఎమ్మెల్సీని ఆ రోజు లాక్కున్నాడు, రీసెంట్గా 12 మంది లాక్కున్నారు. అంటే లోపం ఎక్కడుంది? మీ నాయకుల మధ్య లోపం ఉందా, లేకపోతే కేసీఆర్ యొక్క వ్యూహంలో సక్సెస్ అవుతున్నారా? కేసీఆర్ వ్యూహం ఏముందంటే ఎవరు ఏ తల్లి పాలు తాగుతామో ఆ ఉంది కదా సామెత, అట్లా ఇదే కౌన్సిల్లో నేను సుధాకర్ రెడ్డి మాట్లాడినప్పుడు షబ్బీర్ సాబ్ తెలంగాణ కా కల్చర్ హై జిస్కా ఖాయా ఉస్కా గాయ్, తెలంగాణ సంస్కృతి, ఒకవేళ తెలంగాణ సోనియా గాంధీ కాదంటే మూర్ఖులు వాళ్ళు. కౌన్సిల్లో ఆ రికార్డ్ ముఖ్యమంత్రి స్పీచ్, తెలంగాణ కేవలం సోనియా గాంధీ వల్లనే సాధ్యమైంది, ఇంకొకటితో కాదు, ఆన్ రికార్డ్ చెప్తున్నా నేను అని అన్నాడు. ఇట్లా చెప్తూ ఒక దిక్కు పార్టీని ఖతం చేస్తున్నాడు. మాట్లాడినప్పుడు మన కొంతమంది ఎమ్మెల్సీ పోయినప్పుడు అన్నారట, అరే నేను కూడా ఆ సమయం అయినప్పుడు రాహుల్ గాంధీకి ప్రధానమంత్రి చేసే దాంట్లో నెంబర్ 1గా ఉంటాను నేను, కానీ ఈ పార్టీలో ఖతం చేసి రండి, ఇప్పుడు రిజల్యూషన్ చేయండి, సంతకం పెట్టండి. ఆమె అనేది అంటే అర్ధగంట సేపు రాహుల్ గాంధీ గురించి కాంగ్రెస్ గురించి మంచిగానే చెప్పి సంతకమేమో సిఎల్పి మీటింగ్ అయిపోయింది, మేము పార్టీని మర్జర్ చేస్తున్నామని సంతకం పెట్టమంటారు. ఆ క్యారెక్టర్ మంచిది కాదు. మేము స్ట్రైట్ ఫార్వర్డ్ మొదటి నుంచి ఈ పార్టీ మా గౌరవం ఇచ్చింది, ఈ పార్టీలో సస్తం, కానీ ఇక ఆ పార్టీ మార్చుడు, పదవులు మార్చుడు ఏమో వస్తాయి పోతాయి పదవులు. మేము అనుకోలేదు ఎమ్మెల్యే అవుతామని, అనుకోలేదు మంత్రి అవుతామని, అనుకోలేదు లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అవుతామని, అన్నీ దేవుడు సహకరించినారు, కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చింది. మళ్ళా ఈ కష్టకాలంలో వదిలిపోవడం మూర్ఖత్వం. ఎవరికి వదిలిపోతున్నది మూర్ఖత్వం. పనులు అవుతలేవు, ఏం పనులు అవుతాయా? రూలింగ్లో ఉన్న వాళ్ళు ఏడుస్తున్నారు, అటెండర్ల కంటే మా అధ్వానం అనేది మా జీవితం అంతా అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళేమో మాకు అధికారం, మాకు అభివృద్ధి కావాలా. అరే వాళ్ళు 5 సంవత్సరాల నుంచి మాకే పని కాలేదని చెప్తున్నారు మా సొంతం ఎమ్మెల్యేలే, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. వీళ్ళేమో మాకు అభివృద్ధి కావాలని, అభివృద్ధి కాదు సొంతం అభివృద్ధి, సొంతం ఆర్థిక లాభాలు. పార్టీ టికెట్ ఇచ్చింది, పార్టీ ఫండ్ ఇచ్చింది, కొంచెం ఆర్థికంగా ఉన్న వాళ్ళకు కొంతమంది మా ఉన్నోళ్ళతో డబ్బులు కలెక్ట్ చేసి వాళ్ళకి అడిషనల్ అమౌంట్ ఇచ్చినాం. అన్నీ తీసుకొని ఒక్క నెల లోపల ఉసురులి రంగు మార్చినట్టు మాకు అధికారం. అరే నువ్వు డిసైడ్ చేసి రావాలి, ఎప్పుడు అధికారం వస్తుందా? ఎమ్మెల్యే అయిను, ప్రజా తీర్పు ఏమిచ్చింది నీకు? టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయకుండా కాంగ్రెస్ పార్టీ నువ్వు ఎమ్మెల్యేగా చేయమని నీకు ఇచ్చారు. మళ్ళీ నువ్వు అదే పార్టీకు ఓడగొట్టిన పార్టీలో నేను పోతా అని పోతే వాళ్ళ మ్యాండేట్కు వ్యతిరేకంగా పోతున్నావు, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్కు వ్యతిరేకంగా పోతున్నావు. దమ్ముంటే రాజీనామా చేయి, ఏ పార్టీ నష్టంలో పో. ఆ దమ్ము లేదు, ఇళ్ళకి అందులో జంపులు కొడతారట. ఇంకా చూడు బీజేపీ అన్నది 60 साल से కాంగ్రెస్ ముక్త్ భారత్ అన్నది. ముక్త్ కాంగ్రెస్ ఎందుకు రా విముక్తి చేయాలా? అవినీతి పరులు ఇళ్ళని ఉన్నారు,
ఇప్పుడు అవినీతి పరులు అని టీడీపీలో ఉన్న వాళ్ళ మీద ఈడీ ఐడి ఎన్ని ఉన్నాయి అన్ని కేసులు జరుగుతూ ఉంటే వాళ్ళకు హోమ్ మినిస్టర్గా ఎవరు కేసు ఎంక్వైరీ చేసే హోమ్ మినిస్టరే ఖండవాలు వేసినాక అమిత్ షా ఇంకెక్కడ ముక్త కాంగ్రెస్ మీ దగ్గరనే చెడు పురుగులకు అందరినీ ఇప్పటివరకే నీరు మోదీ ఆ మోదీ పారిపోయినారు వాళ్ళు మీరే పారిపోయారు. ఇప్పుడు మన కళ్ళ ముందు కనిపిస్తున్నాయి కేసులు ఉన్నాయి కోర్టులలో బెయిల్కు తిరుగుతున్నారు వాళ్ళంతా మీ పార్టీలో చేరుతున్నారు వాళ్ళు ఇంకా శాంతం అంటున్నారు బరాబర్ లేతే కేసే మాకు వాళ్ళే కాదు అసలు చెప్పేందుకు సిగ్గు సంబరం వల్ల బీజేపీ వాళ్ళకు నేరాలని తెలిసిపోయి బ్యాంకు ముంచేసినారు ఈడీ కేసు నడుస్తుంది ఇన్కమ్ ట్యాక్స్ నడుస్తున్నది ఇంకో డిపార్ట్మెంట్ నడుస్తుంది ఇంత జరిగేటప్పుడు కూడా వాళ్ళు పారిపోయి బెయిల్ గురించి తిరుగుతూ ఉంటే వాళ్ళు హోమ్ మినిస్టర్ ఎవరు డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తే వాడికి కేసు పెట్టినాక ఇంకెక్కడున్నదా ప్రజాస్వామ్యం లా ఎక్కడున్నది ఒకటే మోదీ లా నో కాన్స్టిట్యూషన్ వాళ్ళ పార్టీలో చేరితే ఇట్లనే టీఆర్ఎస్ ఎన్ని తప్పులైనా ఉండని అలా ఉంటే కాంగ్రెస్లో తెలంగాణ గురించి పోరాడిన ఏ వ్యక్తి అయినా దొంగవాడు మీ పార్టీలో టీఆర్ఎస్కు నష్టం చేసి తెలంగాణ ఉద్యమానికి నీరు కార్చిన వాళ్ళు ఎవడన్నా రాని ఖండ్వా వేసి దా 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 తీసుకుంటున్నారు అంటే తెలంగాణ ద్రోహులకు కేసీఆర్ దగ్గర ఇనాం తెలంగాణ నుంచి పోరాడిన వాళ్ళకు వానికి కేసులు. నిజామాబాద్లో 9 అసెంబ్లీ సెగ్మెంట్లు కానీ 9 అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా హిమాహిమీలు ఎదిగారు. డి శ్రీనివాసు, షబ్బీర్ అలీ, సురేష్ రెడ్డి, సుదర్శన్ రెడ్డి. అంటే ఆ జిల్లాలో ఎందుకు అంత పొలిటికల్ లీడర్లు ఎదగడానికి కారణం? అన్ని జిల్లాలో వచ్చిన ఈ జిల్లాలో కూడా ఉన్నది ఏముంది దాంట్లో. మా దగ్గర మొదటి నుంచి కూడా రాజారాం గారు ఉన్నారు, బాలగౌడ్ గారు ఉన్నారు, ఒక బీసీ నాయకత్వం మొదటి నుంచి బలంగానే వచ్చింది అని ఉన్నారు, అట్లేం లేదు. 2 సార్లు పీసీసీ అధ్యక్షుడు పనిచేసిన డి శ్రీనివాసు పార్టీ వీడిపోవడానికి ప్రధాన కారణం షబ్బీర్ అలీ అనేది అంటారు. అట్లేం లేదు, ఆయనకు నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏదైనా ఉంటే నాకు చెప్పేవాడు, చెప్పుదర ముఖ్యమంత్రికి ఇట్లా ఉంది అని నేను పోయి చెప్పేవాడిని. అబ్బా నీకు బడే ఆయన మీద ప్రేమ నొయ్యి అని అంటుండే సీఎం గారు. అట్లా మాకేం పర్సనల్ గడ్జెస్ డిఫరెన్సెస్ ఏం లేవు సార్. ఇప్పుడు ప్రస్తుత రాజకీయ పరిస్థితులు చూస్తే మీరేమో టీఆర్ఎస్ని తిడుతూ ఉన్నారు. టీఆర్ఎస్ వాళ్ళం కాళేశ్వరం ప్రాజెక్టు, రైతులకు రుణమాఫీ, రైతులకు ఎకరాకు నెలకు 10,000 ఇటువంటి ఇస్తున్న తర్వాత కూడా మీరు చేస్తున్న విమర్శలకు అంత ప్రజల సానుభూతి వస్తుందా లేదా ప్రజల మద్దతు వస్తుందా? ఆయన ఏం చెప్పినా ప్రజలు నమ్మిరు మొన్నటి వరకు. ఇలా కాళేశ్వరం ఎవరా కట్టింది డిజైను ఫస్ట్ ఏదైనా ఏ కార్యక్రమం అయినా డిజైన్ చేసేందుకు ఆలోచన చేసేందుకు ఇది కాంగ్రెస్ పార్టీ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి. నువ్వు పేరు మార్చేసినావు, ప్రణీత చేవడ బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రణీత చేవడ అని మార్చేసి కాళేశ్వరం అని పెట్టేసినావు. అదే 28 ప్యాకేజీలు, ఇప్పుడు అదే 28 ప్యాకేజీలు మేము చేసినాయి అవి. కానీ నువ్వు ఏది చెప్పినావో షో ఆఫ్ ఉంది, కానీ అసలు డ్యామ్ కట్టింది ఎల్లంపల్లిలో కాంగ్రెస్ పార్టీ 20 టీఎంసీది ఆల్రెడీ కట్టి రెడీ ఉన్నాం. మనిషికి లైఫ్ లైన్ అది. ప్రణీత వచ్చిన అందులోనే రావాలా, కాళేశ్వరం వచ్చిన అందులోనే రావాలా, మేడిగడ్డ అందులోనే రావాలా, అది కట్టేసినాం మేము. హైదరాబాద్కు నీళ్ళు ఇచ్చేది గోదావరి పైప్ లైన్ పూర్తి చేసినాం మేము. నువ్వు కోర్టు డబ్బులు వేస్ట్ చేసి చేస్తున్నావు. ఇవాళ అంటున్నావు జాతీయ ప్రాజెక్ట్ ఎట్లా చేస్తారా జాతీయ ప్రాజెక్టు? దానికి నామ్స్ ఉన్నాయి. సిడబ్ల్యూసి అంటే సెంట్రల్ వాటర్ కమిషన్ ఏమంటుంది, మేము ఏ ప్రాజెక్ట్ మీద డబ్బులు ఇవ్వాలనుకున్నప్పుడు దానికి లాస్ ఎంత, మైనస్ ఎంత, ప్లస్ ఎంత, ఇన్కమ్ ఎంత, రెవెన్యూ అవన్నీ చూస్తాం లెక్కలు మేము. పర్ ఎక్కర్ నీకు 73,000 రూపాయలు ఎలక్ట్రిసిటీతో సహా రికరింగ్ ఛార్జెస్ ఖర్చు వస్తున్నది. నువ్వు ఒక పంట మీద నువ్వు రెవెన్యూ 30,000 నుంచి 35,000 నీకు రిటర్న్ వస్తుంది. సో ఎవ్రీ ఇయర్ 10,000 నుంచి 20,000 కోట్ల రూపాయలు నువ్వు ఎవ్రీ ఇయర్ పెడితేనే పోవాలా. 10 సంవత్సరాల తర్వాత అవుట్డేట్ అయిపోతాయి మోటార్స్ అన్నీ. మేము చెప్పింది ప్రణీత చేవడ్ల మీద తుమ్మడి హట్లు కడితే 70 కిలోమీటర్ వరకు నీకు గ్రావిటీతోని నీళ్ళు వచ్చేది, డబ్బులు ఖర్చు కాకుండా కెనాల్ మీదనే వచ్చేది. ఇవాళ నిజాం సాగర్ ఉంది, శ్రీరామ్ సాగర్ ఉంది, నాగార్జున సాగర్ ఉంది. అర్త్ డ్యాంలో ఫోన్ చేసి ఏఈ గారు
ఆయన ఏ గారు ఆడ మా నిజాం సాగర్లో మా రాములు ఉన్నాడు. రాములు 3 గేట్లు ఎత్తాయి, 3 ఫీట్లు అంటే ఆ ఫోన్ మీదనే రాములే 3 గేట్లు 5 గేట్లు ఒక వ్యక్తి ఆపరేట్ చేయగలుగుతున్నాడు. 2,75,000 ఎకరాలకు పారేది ఒక 2 వ్యక్తి ఆపరేట్ చేస్తున్నారు. ఇలా కాళేశ్వరం దగ్గర 11 పంప్ సెట్ల దగ్గర ఎన్ని ట్రాన్స్ఫార్మర్స్ మీద ఎంత స్టాఫ్ కావాలా, ఎంతమంది ఇంజనీర్స్ కావాలా, ఒక మోటార్ ఫెయిల్ అయిపోతే మొత్తం కొలాప్స్ అయిపోతుంది 11th ఏరియాలో. మాస్కోలో ఫెయిల్ అయిపోయినాం, జర్మన్లో ఫెయిల్ అయిపోయినాం 7K, ఇది 11 వాటర్ ఇక్కడ తీసుకొస్తారట, ఈడికెళ్ళి మళ్ళా శ్రీరామ్ సాగర్ నింపుతారట, మళ్ళీ శ్రీరామ్ సాగర్ వస్తుంది. శ్రీరామ్ సాగర్లో ఒకవేళ లేట్ ఫ్లడ్ వస్తాయి, అప్పుడు ఏమైనట్టు? నువ్వు వాటర్ తీసుకుపోయి నింపుతావు, ఫ్లడ్ వస్తుంది, మళ్ళీ వదిలేయాలా నీళ్ళు? నీ ఎలక్ట్రిసిటీ ఛార్జ్తో రివర్స్ పంపించినందుకు ఏమైంది? కాబట్టి ఇవాళ మేమేం చెప్పినా ఆ తుఫాన్ ముందు మాదేవరు వినరు. ఏడ్చిన ఆమె నవ్వుతున్నట్టు కనిపిస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఏం చెప్పినా ఓ వాహ్ ఈ అని అంటున్నారు. ఒక 2 సంవత్సరాలు ఆగండి, అప్పుడు ఈ కాళేశ్వరం ఎక్కడ పోయింది? 2 లక్షల కోట్ల రూపాయలు తీసుకొచ్చి నీళ్లు లేని చోట రన్ చేసి ఇనాగ్రేషన్లను పెంచుకుంటున్నారు. బడ్జెట్ ఉంది మన దగ్గర, సర్ప్లస్ బడ్జెట్ లెక్కలు ఇస్తున్నారు కదా. అప్పులు 34,000 crore ప్రాజెక్టుకు నేను ప్యాకేజ్ 2021-22 3 ప్యాకేజ్ది కామారెడ్డిలో ఫౌండేషన్ ఇప్పించాను రాజశేఖర్ గారితో. 11,000 కోట్లది నా దగ్గర 1,54,000 ఎకరాలది మేము కూడా చేసినావా? దానికి నువ్వు పేరు కాళేశ్వరం పెట్టినావు. కెనాల్స్ అయినాయి, టనల్ అయింది నా హయాంలో, సుదర్శన్ రెడ్డి హయాంలో. టీఆర్ఎస్లో చాలామంది లీడర్లు మీకు సన్నిహితులే కదా, మీ దగ్గరికి వస్తుంటారు, ఏమి చెప్తుంటారు సార్ అక్కడ ఉన్న పార్టీలో జరుగుతున్న చర్చ కానీ ఆ పార్టీలో ఏం జరుగుతుందని? వాళ్ళు ఎవరు హ్యాపీగా లేరు, అందరు చెప్తారు ఏం బతుకన్నా మాది అని. ఏ ఆఫీసర్ ఇంటలేడు, మాకు పనులు కూడా ఏం అవ్వడం లేదు, ముఖ్యమంత్రితో లేదు. గతంలో నేను డైరెక్ట్ ముఖ్యమంత్రి గారికే చెప్పిన కౌన్సిల్లో, సీఎం గారు మీరు వచ్చిన తర్వాత బంగారు తెలంగాణ ఏమైందో కానీ ఏ సీఎం అయినా చూసుకోండి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 3 to 4 ఆర్ 2 to 3 1 hour ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్స్ ఉంటే 90% అపోజిషన్ వాళ్ళే పోతుండే. ఎవ్రీడే మా రాజశేఖర రెడ్డి గారి పేషీలో కానీ గతంలో ఏ ముఖ్యమంత్రి పేషీలో చూడండి, కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు, అన్ని రాజకీయ పార్టీ వాళ్ళు డెలిగేషన్ తీసుకొని వచ్చేవాళ్ళు. నాట్ సింగిల్ డెలిగేషన్తో వచ్చేవాళ్ళు, ఎవ్రీడే వచ్చి కలిసేవాళ్ళు. రూలింగ్ పార్టీ వాళ్ళు ఇంటికి పోయి కలిసేవాళ్ళు. మీరు ఇంట్లో కలవరు, ప్రగతి భవన్లో కలవరు, అసెంబ్లీలో కలవరు, ఇక్కడ కలవరు, మన సెక్రటరియట్లో రారు. మీరు మా బాధ ఎవరికి చెప్పుకోవాలా? ప్రజలు చెప్పిన బాధ మేము విన్నాము, మేము మీ మీద చెప్పాలి కదా. మీరు కదా మా ఈ రాష్ట్రానికి, మీరు మాకు దొరకరు. ఈ సిస్టమ్ కరెక్ట్ కాదు సీఎం గారు. మీరు ఏదో ఒక నెలకు వారానికి మేము ఎవ్రీడే ఇచ్చినాం, అట్లా కాకుండా మీరు వారానికి 2 దినాలు ఇవ్వండి. ప్రజా దర్బార్ అనుకుంటా ప్రజలు చేయకుండా ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ కన్నా ఇవ్వండి టైం. మీ ఎమ్మెల్యేలకు లేదు, మీ ఎంపీలకు లేదు. మంత్రులు అంటారు 4 గంటలు ఉండి వచ్చినామన్నా మాకే లేదు, మేమెవరికి పోయి చెప్పాలి? మా దగ్గర ఎవరు వచ్చినా సాబ్ హమారకు సీఎంకు జాకి మిల్నా చలో అంటే అప్పటికప్పుడు తోలుకపోయి సీఎం గారితో ఆ రిప్రజెంటేషన్కు ఇప్పించి అవుతుందా కాదా? కానీ ఆ సిస్టంలో తీసుకుపోయి కల్పించేవాళ్ళం. ఇవాళ ఏముంది? ప్రజాస్వామ్య డెమోక్రసీ ఖూనీ అయింది. ఆఫీసర్లు మంచి ఆఫీసర్లు ఏడుస్తున్నారు మాకు వర్క్ లేదని. కొంత ఆఫీసర్లు ఏముంది ఫ్రీగా ఉంది మాకు, ఎవరైనా సెక్రటరియట్కు అడిగేటోళ్ళు లేడు, ఎవడు వస్తుండు, ఎవడు పోతుండు. ఫైల్ మూవ్మెంట్ అయితే కదా. కానీ 5.5 సంవత్సరాలు 6 సంవత్సరాల్లో తెలంగాణకు అన్ని రంగాల్లో నష్టం జరిగింది. సార్ మీ దగ్గరకు వచ్చే టీఆర్ఎస్ నేతలు ఎక్కడన్నా బయట కలిసినప్పుడు కానీ హరీష్ రావు ఎపిసోడ్ గురించి ఏమైనా ప్రస్తావిస్తుంటారా? అలాంటి ప్రస్తావన నా మందట ఇప్పటికైతే ఇంత తొందరగా అయితే రాలేదు. వింటున్నా కానీ డైరెక్ట్గా వచ్చి నాతో ఎవరు ఏమని మీకు వినపడే? హరీష్కు అన్యాయం జరిగింది, హరీష్కు ఇట్లా తీసిపోయడం కాదు. ఫౌండర్ ఆ రోజుల్లో టీఆర్ఎస్ పార్టీని మొత్తం నడిపించిండు. మాకు ఈ 5 సంవత్సరాల్లో ఆదుకున్నాడు హరీష్.
ఏదైనా పని మీద పోయినప్పుడు ఆయన డిపార్ట్మెంట్ వేరే డిపార్ట్మెంట్తోనే టైప్ చేసి మాకు కొంచెం సాయం చేసిండు. ఎవరు దొరకకుండా హరీష్ గారితో ఆ డెలిగేషన్ని కల్పించుకొని తృప్తి పడేవాళ్ళం. ఇప్పుడు ఎవరిని దొరకపోయి కలపాలా? ఆయన రాజ్ కుమార్ కూడా కలవాడు, మెసేజ్తో రమ్మంటాడు. మెసేజ్లు ఇస్తే ఐఆమ్ బిజీ, ఐఆమ్ అప్సెట్ ఆఫ్ ది ఇంటర్మీడియట్ రిజల్ట్ అవి ఇవి అని అంటాడు. ఆయన కలవాడు, మరి ఏం చేయాలి? ఆయన ఈ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో మీకు అయ్యో ఇంకా ఈ పని చేయలేకపోయానే అనేది ఎప్పుడైనా అసంతృప్తిగా ఉందా? ఉంటుంది, డెఫినెట్గా ఉంటుంది. చాలా పనులు మిగిలిపోతాయి. బాగా అంటే ఈ పని చేయాలి అనే ఇంకా సీరియస్గా ఉన్నది. నేను నా కాన్స్టిట్యూన్సీ మట్టుకు నా డ్రీమ్ ఉండే తాగునీరు సాగునీరు రెండు సక్సెస్ చేసిన. ఫస్ట్ గోదావరి వాటర్ తెచ్చిన దానికే ముఖ్యమంత్రి గారు కానీ మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ ఇద్దరు కూడా నాకు కితాబ్ ఇచ్చినారు. షబీర్ గారు, మీ మోడల్కే రాష్ట్రమంతా పాటిస్తున్నాను. కామారెడ్డి తరహా నీళ్ళు ఎలా తెచ్చినావో గోదావరి, అదే తరహాలో రాష్ట్రమంతా నేను నీళ్ళు తాగిపిస్తాను. కేటీఆర్ అన్నారు, షబీర్ సాబ్ ఆప్కా మోడల్కు हम पूरे స్టేట్ में ఇంప్లిమెంట్ कर रहे అని ఆయన చెప్పినాడు. ఇది నాకు కితాబ్ అపోజిషన్ లీడర్ సీఎంగా ఎక్కడో బయట కాదు, కౌన్సిల్ డిబేట్లో బడ్జెట్ సెషన్లో మాట్లాడింది ఉంది. ఆ సిడీ కూడా ఉంది, క్యాసెట్ కూడా. రెండోది తాగండి. ఇదే రాజశేఖర రెడ్డి గారితో నేను సర్వే చేయించుకొని ప్యాకేజ్ 2021 నా జిల్లాకు 3,04,000 ఎకరాలకు ట్రై చేశాను. దాంట్లో కామారెడ్డికు 1,54,54 ఎకరాలకు పంటకు నీళ్ళు సరిపడేంత ప్లాన్ చేశాను. ఇప్పుడు ప్లాన్ మార్పు ఏం లేదు. కేసీఆర్ గారు అన్ని చోట మార్చారు కానీ నా ప్యాకేజ్ మారలేదు. కానీ పైసలు ఇస్తలేరు, పని స్పీడ్ అవుతలేదు. అది అయితే మాత్రం నా డ్రీమ్ పూర్తి అవుతుంది. కానీ నాది సగం అయింది. ఇలా నా వర్క్ శాంక్షన్ చేసిన పని అయింది. అయితే నా కాన్స్టిట్యున్సీ హైపే ఉంటే నేను హైపోయాడు. ఇకపోతే ముస్లిమ్స్కు చేయాలనుకున్నప్పుడు 5% తర్వాత 4% నేను అనుకున్నాం. సీఎం గారు సహకరించినారు, గవర్నమెంట్ సహకరించింది, కాంగ్రెస్ పార్టీ. దానివల్ల ఇవాళ 25 లక్షలు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఇవాళ జగన్ గారికి ముస్లిమ్స్ అంతా క్రిస్టియన్స్ అంతా ఎందుకంతా రాజశేఖర రెడ్డి గారు మా పిల్లవాడు ఇవాళ ఇంజనీర్ అయిండు, మా పిల్లవాడు ఇవాళ డాక్టర్ అయినాడు బికాజ్ ఆఫ్ రిజర్వేషన్ అన్నట్టు ఆయన కొడుకుకి ఇవ్వాలనే ఉద్దేశంతో ఒక్కొక్కడు ఎగిరి ఓట్లేసి ఆయన గెలిపించిన. షబ్బీర్ అలీ జోబులో గులాబ్ నబీ ఆజాద్ ఉంటారు. ఇంకా హైకమాండ్ చాలామంది నేతలు కూడా షబ్బీర్ అంటే చాలా ప్రేమగా చూస్తారంటారు. ఏంటి సార్ ఆ కారణం? అదేం లేదు. వాళ్ళు ఎప్పుడైనా నాకు ఇన్ఫర్మేషన్ అడిగినప్పుడు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్లో వాళ్ళకు 99% కొంచెం కాన్ఫిడెన్స్గా ఉంటుంది. వాళ్ళు ఏమంటారంటే, మాకు తృప్తి అవుతుందా నీతో ఏదైనా షేర్ చేసుకుంటే? సడన్గా అడుగుతారు, ఎన్ని ఉన్నాయి మన కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యేలో, కాంగ్రెస్ ఎన్ని గెలిచినాయి, ఎన్ని ఎస్టీ, ఎన్ని బీసీ, ఎన్ని మైనారిటీ, ఎంతమంది రెడ్లు గెలిచినారంటే టగటగటగట చెప్పాలని హోంవర్క్ చేసి రెడీగా ఉండాలా. అలాంటివి చెప్తాను. అన్న 9 మంది రెడ్డి గెలిచిరు, 2 ఎస్టీ గెలిచిరు, 2 ఎస్సీలు గెలిచిరు, అన్న మాలా ఒకటి గెలిచిన, అన్న మాదికి ఒకటి, ఇవన్నీ అడుగుతారు క్యాస్ట్ వైజ్గా. అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పిన అలాంటి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు చాలా చోట చాలాసార్లు సడన్గా అడుగుతారు. 10 मिनट में बोलना, 5 मिनट में बोलना అంటారు. అవి ఆదే తో అభి బోలో ఫోన్ పే జల్దీ, లేదు 15 मिनट में ఈమెయిల్ भेजो. హోంవర్క్ చేయాలా, తీయాలా, కొన్ని ఉంటాయి, కొన్ని ఉండయి. అప్పటికప్పుడు కంప్యూటర్ ఆపరేటర్ని పిలుచుకోవాలా, డ్రాఫ్ట్ చేయాలా, పంపాలా, గంట సేపు పడుతుంది. వాళ్ళు చెప్పిన అన్ని వర్క్స్ ఇచ్చి వాళ్ళకు చేస్తాం. వాళ్ళకు నమ్మకం అనేది చెప్పగానే మాకు నోట్ వచ్చేస్తుంది. దాంట్లో మ్యాక్సిమంగా నాకు తెలిసినమంటూ 95-96% ఏదో కొన్ని నాకు తెలియకుండానే పేర్లు గిల్లే మన మిస్టేక్ పోవచ్చు, కానీ 90% నేను నా వ్యతిరేక విషయంలో అడిగినా కూడా నేను వాస్తవం చెప్తాను. ఇంత ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీలో పైసలు ఇచ్చుకొని టికెట్లు తీసుకుంటారు, టికెట్లు పైసలకు ఇస్తారనే ఒక చర్చ ఉంటుంది. నిజమేనా అది? పబ్లిక్లో వింటారు, మీ మీడియా దయ వల్ల రాస్తారు. మాకైతే ఉల్టా అంటారు, ఎల్లారెడ్డికి ఇంతాయి, మన బాన్స్వాడకి ఇంతాయి, మన జుక్కల్కి ఇంతాయి, ఉల్టా మా మీద టార్గెట్ పెడతారు. ఇక్కడ మైనార్టీ క్యాండిడేట్ నుండి ఈయనకి ఇంత పంపు ఇచ్చుడేమో కానీ మాకైతే పంపమంటారు. మాకు తెలిసిన మట్టుకైతే క్యాంపెయిన్ పైసలు ఇవ్వకుండా ప్రచారానికి ఒక దినం ప్రచారం చేసిరా పంపుతారు. కానీ టికెట్లు ఇచ్చుడు ఎక్కడ ఉంది? మాకే ఫోన్ల మీద ఫోన్లు వస్తాయి, ఆర్థిక సాయం చేయండి, ఆ క్యాండిడేట్ గరీబోడు ఉన్నాడు ఆయనకి మద్దతు చేయండి అంటారు. షబ్బీర్ అలీ నిరుపేద అంటే మధ్యతరగతి నాయకుడిగా ఉండే కానీ హైదరాబాద్లో పెద్ద పెద్ద బిల్డింగ్లు, కోట్లు సంపాదించాడు మంత్రిగా అనేది కూడా మీ పార్టీలో కూడా చాలామంది అంటుంటారు.
నేను 89 అంటే 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాలు ఎన్ని పదవులు చేసి ఈ ప్లాట్ కూడా గవర్నమెంట్ ఇచ్చిన ఎమ్మెల్యే క్వార్టర్ నుంచి ప్లాట్ ఎక్స్చేంజ్ చేసుకున్న ప్లాట్ ఇది. ఒక ఇల్లు ఉన్నది నాకు. కామారెడ్డిలో, మాచారెడ్డిలో మొదటి నుంచే నాకు ప్రాపర్టీస్ ఉన్నాయి. మా తాతలు ముత్తాతల నుంచి ప్రాపర్టీస్ ఉన్నాయి. నాకేం కొత్త ఏం కాదు. మరి నేను 30 సంవత్సరాల రాజకీయంలో ఒక లోన్ తీసుకొని ఒక ప్లాట్ గవర్నమెంట్ ఇచ్చిన దాంట్లో ఇల్లు కట్టుకున్నాను. నా మీద ఇన్ని పోర్ట్ఫోలియో చేసినాక ఒక్క పిట్టి కేస్, ఒక్క ఎంక్వైరీ, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చెప్పాను నా రాజకీయ జీవితంలో. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి గారి నుంచి మొదలుపెట్టుకుంటే ఇప్పటి వరకు ఈవెన్ దో లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఎవరికైనా హరాస్మెంట్ చేసి కంపెనీస్కు కానీ కాంట్రాక్టర్లు కానీ, మీరు మంచి కాంట్రాక్టర్ పాపం మంచిగా షబీర్ సాబ్ మాకు ఎప్పుడు కూడా హరాస్ చేయలేదు అంటారు. మీరైతే సీనియర్ మీడియా పర్సన్ ఉన్నారు, చెప్పండి నాది ఎక్కడికి వెళ్ళాను. ఎవరిస్తారు? ఏదైనా పని చేస్తే ఇస్తారు. మరి నా డిపార్ట్మెంట్లో అలాంటి ఆరోపణలు లేవు. నాకు ఎనర్జీ ఉన్నది, కోల్ ఉండే, హైదరాబాద్ ఇన్ఛార్జ్ ఉండే, ఐఎన్పిఆర్ ఉండే, వఫ్ ఉండే, అన్నీ ఉండే. మరి ఐ నెవర్ టేక్ అని ఎక్కడ ఎవరు కూడా నాకు బహిరంగ వచ్చి కేసు లేకున్నా షబ్బీర్ సాబ్ ఆ ఫలానా డిపార్ట్మెంట్లో, ఫలానా పవర్ ప్లాంట్లో, ఫలానా దాంట్లో మీరు ఇది చేసినారు అని చెప్పమని దమ్ముంటే ఎవరికన్నా. అందు గురించి నేను చాలామంది అన్నారు అంతా కేసీఆర్ మీద ఇదే. మన రాధాకృష్ణ గారు అన్నారు, ఏంది మీరు కేసీఆర్ గారు ఇంత మీరు అటాక్ చేస్తే అక్కడి నుంచి మీ మీద ఇంకా సాఫ్ట్ కార్నరే ఉంటుంది ఏంది అన్నారు. అట్లా ఉంటుందంటే నేను మచ్చలేని గుర్రం ఉన్నా, నాకు ఏమన్నా లోపల నా మీద ఏమన్నంటే తవ్వమంటున్నా. ప్రభుత్వాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏం చేస్తే చేయమంటున్నా. ఐఎమ్ రెడీ. షబ్బీర్ అలీ అంటే కాంగ్రెస్ పార్టీ మైనార్టీకి ఒక ఐకాన్. అటువంటి ఐకాన్ను ఇతర ముస్లిం నేతలను ఎదగనీయలేదు పార్టీలో అనే ఒక విమర్శ ఉంది. నేను కామారెడ్డిలో 8% ముస్లిమ్స్లో పోయి ఆడగొట్టుకొని వస్తున్నా. నాకు ఈ మెజారిటీ ఉన్న ముస్లిం ఏరియాతో నాకెందుకు పంచాయతీ? నేను ఎక్కడ ఎదగనియా? ముస్లిం ఏరియా నుంచి పోటీ చేస్తలేను కదా, నాన్ ముస్లిం సోదరుల దగ్గర పోటీ చేస్తా. నాకు బలం అంతా నాన్ ముస్లిమ్స్దే ఉన్నది, హిందూ సోదరులదే బలం నాకు. మొన్న కూడా నేను 4,000తోనే ఓడిపోయినా. 72,000 టీఆర్ఎస్కి వస్తే నాకు 68,000 నాకు వచ్చినాయి. కానీ అదే పార్లమెంట్ వచ్చే వరకు నా సానుభూతితో 16,800 ఓట్లు లీడింగ్ తీసుకొచ్చుకున్నా. 72,000తో టీఆర్ఎస్ పోయి 49కు పడిపోయింది పార్లమెంట్ ఎలక్షన్లో. 72 నుంచి 49 అంటే దాదాపు 23,000 ఓట్లు పడిపోయినాయి వాళ్ళకి. నాకు 17,000 ఓట్లు పెరిగినాయి. నాకు మన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ మిలాఖత్ అయింది. బీజేపీ అభ్యర్థి అరవింద్ కుమార్ అందుకే గెలిచారనే చర్చ కూడా ఉంది. అది నిజామాబాద్. నేను జహీరాబాద్ పార్లమెంట్ కాబట్టి నేను జహీరాబాద్ సంగతి చెప్తున్నాను. నిజామాబాద్ లేదు సార్, అసలు కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ లేదు. ఇప్పుడు మా క్యాండిడేట్ ఏమో అసలు పోటీ చేయొద్దు, చేయాలా దాని మీదనే టైం పోయింది. 2 సార్లు ఎంపిక చేసినారు కాబట్టి కొత్తని తీసుకోవాలనుకున్నారు. ఏమైందో మరి. నేను ఒకసారి ప్రచారానికి పోయినా 2 సార్లు తప్ప నాకు పెద్ద తెలియదు. నా దగ్గర మాత్రం నేను 2 ఇన్ఛార్జ్ కామారెడ్డి, ఎల్లారెడ్డి 2 మెజార్టీ తెచ్చేసినాను. జహీరాబాద్ పార్లమెంట్కి ఇన్ఛార్జ్గా ఉండా కాబట్టి నా దురదృష్టం 6,000తో మా క్యాండిడేట్ ఓడిపోయిండు మదన్ మోహన్ రావు. లేకుంటే అలా సగం మెదక్ జిల్లా సీఎం జిల్లా ఉండి కూడా అంత తీసుకొచ్చినామంటే. ఈ వియ్యంకుడు ఏకే ఖాన్ గారు మాజీ ఐపీఎస్ ఆఫీసర్, టీఆర్ఎస్లో ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఎప్పుడైనా మీరు రాజకీయాలు మాట్లాడుకుంటుంటారా? వెరీ రేర్. ఓన్లీ వాళ్ళ ఇంట్లో ఫంక్షన్, నా ఇంట్లో ఫంక్షన్లో డెఫినెట్గా మాట్లాడుకున్నప్పుడు ఆ సమయంలో ఎప్పుడెప్పుడైనా జరిగితే జరగవచ్చు. కానీ పర్టికులర్గా మేము రాజకీయంగా కలిసి మేము మాట్లాడడం. సోషల్ ఫంక్షన్లో, ఫ్యామిలీ ఫంక్షన్లో, ఆయన గ్రాండ్ సన్, నా గ్రాండ్ సన్, మ్యూచువల్ దాంట్లో డెఫినెట్గా కలుస్తాం, మాట్లాడుకుంటాం. అంటే ఓవైసీ మీకు దగ్గర, ఓవైసీ సలహా మేరకే ఏకే ఖాన్ను కేసీఆర్ గారు సలహాదారుగా పెట్టుకున్నారు అనేది కూడా ఉంది. ఆ ఐడియా నాకు లేదు సార్. చివరిగా షబ్బీర్ అలీ గారు టార్గెట్ ఓవైసీ గారికి నేను దగ్గర ఉంటే ఓవైసీ నాకు అటాక్ చేస్తాడు నా మీద. అరే షబ్బీర్ అని ఇట్లా కొడితే ఎందుకు సార్? ఎందుకు? మా టెరిటరీలో ఎవరు రావద్దు, వీడు మొదలు పెడితే వీడు చేయబట్టి మొత్తం కుమార్ వీడు అందరు ఈయన ధైర్యంతో సిటీలో వస్తున్నారు. లేకుంటే సిటీలో వస్తే ఎక్స్తోని కొట్టాలా, మైక్ గుంజి చేసుకోవాలా, వైర్ కట్ చేయాలా, ఎలక్ట్రిసిటీ కట్ చేయాలా, పర్మిషన్ రానియకుండా చేయాలా. పర్మిషన్ ఇస్తే మేము రాకముందే
లైటింగ్ తీసేయాలా ఇది చేస్తండి. మేము రే వస్తున్నాడు రా షబ్బీర్ అంటే పారిపోతాడు. మా మీటింగ్లు సక్సెస్ అవుతున్నాయి. వాళ్ళు అనుకునేది ఇది ఫ్యూచర్ డేంజర్ మాకు. ఇక అందరు లోపల వచ్చేస్తారు మా డన్లో. నక్సలైట్ ఎవరు రావద్దు, డెవలప్మెంట్ పని కావద్దు, డెవలప్ అయితే మా చేతులకి వెళ్ళిపోతారు. ఇది అదే వాళ్ళు ఏంటంటే 52 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం వాళ్ళ ప్రభుత్వం ఉండి దెర్ ఇస్ నో డెవలప్మెంట్ ఓల్డ్ సిటీలో. ఇలా మా తాండర్ పోయి చూడుకోండి, బంగారం తిరిగా ఉన్నాయి. అన్ని రోడ్లు, లైటు, ట్రాన్స్ఫార్మర్, అగ్రికల్చర్ ఎవ్రీథింగ్ ఉంది. ఇంకా ఈడ గల్లీలో కార్ పోదు, మా దగ్గర లారీలు పోతాయి తాండాలలో. ఏం చేసారు వాళ్ళు డెవలప్మెంట్? అయినా కానీ ఎంఐఎంను ఎందుకు కోరుకుంటారు అక్కడ ప్రజలు? ఆల్టర్నేటివ్గా పోయింది, వాళ్ళు ఎవరికి రానియరు కదా. ఆల్టర్నేట్గా మనం ఇప్పుడు మొదటిసారి కాంగ్రెస్ పోటీ చేసింది. ప్రతి కాన్స్టిట్యున్సీలో 7, 11, 20,000 ఓట్స్ తీసుకొచ్చేసారు. నాంపల్లి టైట్ ఫైట్తో పోయింది దగ్గరికి వచ్చి. అంటే ఏదైనా కానీ 30 సంవత్సరాలు వదిలేసిన దానికి ఒక్క నెలలో మనం తీయలేము కదా, టైం పడుతుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ రావాలా, కాంగ్రెస్ పారిపోదరా, మళ్ళీ వీళ్ళతో ములాఖాత్ కాదు, ఫైట్ ఇస్తుందట అని రావాలా. సరే, ఈ 30 ఏళ్ళ రాజకీయ జీవితంలో మీరు అయ్యో నేను ఈ పని చేయలేకపోయాను, లేకపోతే ఇంకా నాకు ఇది చేస్తే బాగుండు అనేది టార్గెట్స్ ఏమైనా ఉన్నాయా? ఉంటే ఆ సమయానికి అది వచ్చినప్పుడు అరే ఇది చేస్తే బాగుండేనా అని ఉంటే కొన్ని విషయాలు మనం నేను 100% సక్సెస్ చేసినా అని ఉండదు. కొందరు వచ్చి అన్న నాను ఆ దినం నా మ్యారేజ్లో రాలేదు అంటే అప్పుడు అరే నిజంగా ఆ టైంకి నీ మ్యారేజ్కి రాలేకపోయినాను, బాధ ఉంటుంది. అన్న ఆ టైంకు నా బిడ్డకు ఈ కాలేజీలో ఇవ్వమంటే దొరకలేదు, దొరికితే నేను ఆ బిడ్డ అరే తప్పు. అట్లా కొన్ని మా చేతిలో ఉండి చేయలేకపోయినా, కొన్ని మా చేతిలో లేని వాళ్ళు ఊహించుకుంటాడు, సార్ తలుచుకుంటే అయిపోతుండే అంటాం. ఉంటుంది, కామన్ జరుగుతుంది రాజకీయ జీవితంలో. వీ కెనాట్ అందరినీ సాటిస్ఫై చేయలేము. ఏంటి సార్ మీ లక్ష్యం ఏంటి? ఇన్ని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి, పెద్దల సభ, అపోజిషన్ లీడర్, ఇంకా ఏమన్నా ఉందా? ఇవన్నీ నేను అడగకుండా వచ్చినాయి. నా అదృష్టంలో ఉంటే అడగకుండానే వస్తాయి. మీకు జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు, అబ్బా ఇది జరిగింది అని సంతోషపడ్డ ఘటన ఏమైనా ఉందా? ఇది ఈ రిజర్వేషన్ నాడు క్యాబినెట్లో మంజూరైనాడు. ఓవైసీ అండ్ ఆల్ ముస్లిం నాయకులంతా వ్యతిరేకించిన ఈ రిజర్వేషన్ ఇవ్వద్దు ముస్లిమ్స్కు, మతపరంగా కావాలా కానీ అందరు ముస్లిం కావాలా కానీ ఇట్లా ముస్లిమ్స్ విడదీసి సోషల్లీ బ్యాక్వర్డ్ ముస్లిం కానీ కొత్త కాన్సెప్ట్ తెచ్చారు. దాన్ని ముస్లింలు మీరు ఎరగొట్టేస్తున్నారు, బీసీ ముస్లిం, ఓసీ ముస్లిం అని పెడుతున్నారు. ఇది మంచిది కాదని వ్యతిరేకించిన సీఎం గారు ఒక సీడీ చూపిమన్నాడు నాకు. నేను అప్పుడు భూక్కో ఫాంసీదో అని ఒక సీడీ, దాంట్లో డాక్యుమెంటరీ చిన్న 22 నిమిషాలు ఫిల్మ్స్ క్యాబినెట్లో చూపించిన. చూసిన తర్వాత ముఖ్యమంత్రి అన్నారు, ఇంకా బీదరికం ఉంది మీ దగ్గర, పాముల ఆటలు ఆడిపించే సయ్యద్ సాబ్, తుర్క కాషోడు, మన దుబ్బాక్లో ఎలుగబండ ఉంటుంది కదా దానితో ఆటలు ఆడిపించేటోళ్ళు, కోతులు పట్టుకొని కోతులకు ఆడిపించేటోళ్ళు ముస్లిమ్స్లో ఉన్నారు, చాలామంది ఉన్నారు. మేమే అనుకుంటారు హైదరాబాద్లో ఉన్న వాళ్ళు బిర్యానీ తిని మా అంతా గొప్పోళ్ళు 700 సంవత్సరాలు అధికారం నడిపించిన మేమే అని అంటారు. కింద పోతే వాళ్ళ బీదరికం చూస్తే మీకు కూడా దగ్గర కామారెడ్డి అక్కడ ఉన్నాయి. ఎన్ని గ్రామాల్లో తుర్కకాశాలు ఉన్నారు, పెద్దమల్లారెడ్డి, చిన్నమల్లారెడ్డి, లచ్చాపేట్, దుబ్బాక్, చాలా గ్రామాల్లో రాళ్ళు కొట్టి బతుకుతారు ముస్లిమ్సే. పాములలో సయ్యద్ సాబ్ ఇప్పుడు కూడా బస్టాండ్లో పాములతోనే ఆడిపించి బతుకుతారు. వాళ్ళు ముస్లిమ్సే కదా, వాళ్ళని చూడాలా కదా, చూడలే గవర్నమెంట్లు. బికాస్ ఈ ముస్లిమ్స్ పార్టీలు చేయబట్టి వాళ్ళ దగ్గర రానియారు. ఎందుకంటే అది అన్డెవలప్ ఉండాలి, వాళ్ళు ఉంటేనే మాకు ఓట్లు వస్తాయి. ఇలా ఒకప్పుడు 95% ఓట్లు పెద్ద ఓవైసీ గారికి పడేది. ఇవాళ 22% తర్వాత మైకులు పట్టుకొని తిరుగుతురు, ఓడదాన్లేవా అని చెప్తే కూడా ఎవరు రాకుంటే బోగసింగ్, గీగసింగ్ అవి ఇవి చేసుకొని 34%కి వచ్చినారు. అయితే ప్రజల్లో డే బై డే డిగ్రేడ్ అవుతున్నారు కదా, వాళ్ళు డౌన్ఫాల్ స్టార్ట్ అయిందంట. మరి ఎక్కడ 95% ఓట్లేసే వాళ్ళు, హైదరాబాద్ అనగానే 95, 96, 97% పోలి. ఇవాళ 22% తర్వాత మైకులు పట్టుకొని తిరుగుతున్నారు, ఆటోలాయ్, గాడియాలాయ్, నిక్లో అని. అంటే చదువుకున్న వాళ్ళకు విరక్తి వచ్చింది వాళ్ళ మీద.
ఓకే, థ్యాంక్ యూ సార్ షబ్బీర్ అలీ గారు. ఇది 30 ఏళ్ళ సుదీర్ఘ రాజకీయ జీవితంలో షబ్బీర్ అలీ గారు ఫేస్ చేసిన సమస్యలు. ఒకసారి చివరి వరకు అంటే ఆ క్షణంలో ఏం జరుగుతుందో తెలియని బాంబ్ అటాక్లో కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. మొత్తానికి ఆయనే మనకు చెప్పకుండా భవిష్యత్తులో ఖచ్చితంగా పీసీసీ పగ్గాలు చేపట్టాలనే ఒక తహతహలాడుతున్నారు అనేది మాత్రం ఆయన సన్నిహితులు చెప్తున్నారు. ఇది ఈ ఎపిసోడ్లో రియల్ స్టోరీ షబ్బీర్ అలీ గారిది. Please subscribe Myra Media. Please subscribe Myra Media. మైరా మీడియాకి సబ్స్క్రైబ్ చేయండి. మైరా మీడియాకి సంబంధించిన సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ మైరా మీడియా చూడండి, ఎంజాయ్ చేయండి.